గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రామానుజ జయ జయ యతిపాతి జయ జయ రామానుజ జయ జయ రామానుజ జయ జయ యతిపాతి జయ జయ రామానుజ జయ జయ యతిపాతి జయ యతిపాతి జయ జయ గోపాలి పాతి జయ జయ యతిపాతి జయ జయ గోపాలి పాతి జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ శ్రీనివాస జయ జయ వెంకటేశ 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 శ్రీనివాస జయ జయ వెంకటేశ జయ జయ శ్రీనివాస గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ అస్మద్గురు జయ జయ పరంగురు జయ జయ అస్మద్గురు జయ జయ పరంగురు జయ జయ అస్మద్గురు జయ జయ పరంగురు జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ బృందావన లాల్ की जय श्री कास्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियादुषम् वेदान्तद्वय तत्त्वज्ञं मन्त्रमन्त्रार्थगङ्गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्य सच्शिष्यं मुडैवर्लमहं भजे। श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सच्शिष्य सेवधिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये धीविदीप्तये। नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तरितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यं प्रव्रजन्तमनपेतमपेतकृत्यं
ద్వైపాయనో విరాగాతరాజుహావ పుత్రేతి తన్మయతయా కరగోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జై శ్రీమన్నారాయణ. సుఖరూప మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద సంసార సాగరే మగ్నం మాముద్ధర దయానిధే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహం గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ అద్యర్థం భవసాగరే. మనోరథం మదీయోయం సకల సర్వదా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్భాగవతం దశమస్కంధం భగవంతునికి ముఖారవిందము అని మనం చెప్పుకున్నాం. అటువంటి ముఖారవిందాన్ని అందరం చక్కగా ఒక 3-4 రోజుల నుంచి దాన్ని సేవిస్తూ ఉన్నాం. అటువంటి ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని ఉపాసించడానికే ఎందరో ఉపాసన చేస్తూ ఉంటారు. ఎన్నో తపస్సులు చేస్తే తప్ప అటువంటి ఆ భాగ్యం ఎవరికీ లభించదు. అటువంటి ఆ సౌందర్యాన్ని ప్రతివారు పొందాలనుకుంటారు. లోకంలో మనిషి యొక్క స్థితి అంత కదండి. ఎక్కడ సౌందర్యం కనపడితే ఆ సౌందర్యాన్ని తాను అనుభవించాలి అని వాడు ప్రతి మనిషి అరువులు చేస్తాడు. మనిషి సౌందర్యానికి ముగ్ధులవుతాడు కనుక పరమాత్మ మనందరినీ వశపరుచుకోవడానికి ఆ సౌందర్యాన్ని చూపుతూ ఉంటాడు పరమాత్మ. మనకు అనిపించవచ్చు, బదరికాశ్రమం లాంటివి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు భగవంతుడికి చూడడానికి వెళ్ళేవాడు కొంతమంది. విడిగా పుణ్యక్షేత్రంలో కాలు పెడితే మనిషి తరిస్తాడు కనుక అలాంటి క్షేత్రానికి దేవుడి యొక్క క్షేత్రం అంటే ఎవరు రారు కనుక అక్కడ పరమాత్మ బాహ్య సౌందర్యాన్ని కొన్ని పెట్టాడు, ప్రకృతి యొక్క రమణీయతని. ఆ ప్రకృతి సూర్యగాన్ని చూడడానికి అక్కడ అందరూ వస్తుంటారండి. హిమాలయాలు చూడండి ఎంత అందంగా ఉంటాయండి, మంచు కొండలు. అక్కడ దాకా వెళ్తూ ఉంటే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చల్లటి నీరు చెయ్యి పెడితేనే చెయ్యి అంతా కూడా మళ్ళీ తగ్గిపోతుందని, మొత్తం అంతా మన చెయ్యి ఇంకా బిగుసుకుపోయి మళ్ళీ చెయ్యి పైకి రాదండి. అలకనంతా ఇక్కడ మనం చూస్తుంటాం బద్రికాశ్రమంలో. ఆ బద్రికాశ్రమం దగ్గర ప్రవహించేటువంటి ఆ అలకనందలో స్నానం చేసేట ఒక ఆయన ఒళ్ళు బిగుసుకుపోయి ఇప్పటికి కూడా ఆయన ఇళ్ళ ఊగుతూనే ఉంటాడు, శరీరం ఊగుతూనే ఉంటాడు. నరాలన్నీ దెబ్బతిండి ఇంకా నయం బతికాడు కానీ ఆ నదిలో స్నానం చేయకూడదు. అందుకే కృష్ణుడు చెప్తాడు అలకనందాం వీక్ష్య. ఉద్ధవుడితో చెప్తాడు అలకనందాన్ని చూడొస్తే ఉష్ణగుండంలో స్నానం చేయని చెప్పాడు. మన ముందు వాళ్ళకి అందులో స్నానం చేయడానికి వీలుగా పరమాత్మ అక్కడ అంత చల్లని కొండల మధ్యలో వేడిని, ఏ గ్యాస్ స్టవ్ లేదు, ఏ కుంభటి లేదు. ఎలా వస్తున్నాయో మనకి తెలియదు, చాలా విచిత్రం. స్వామి యొక్క శ్రీపాదాల దగ్గర నుంచి ఆ నారాయణ పర్వతంలోంచి ఆ తీర్థం వస్తుంది అంటారు, వేడి వేడి నీళ్లు. అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ 6 నెలలు మనుషులంతా వెళ్ళి స్నానం చేస్తారు. మిగతా 6 నెలలు అక్కడ ఉండే మిలిటరీ వాళ్ళు కూడా ఆ నీళ్ళే వారానికి ఒకసారి వెళ్ళి స్నానం చేస్తారట. అందరికీ అదే రక్ష. నిజానికి అంత చల్లని ప్రదేశంలో తన భక్తులు వచ్చి స్నానం చేయడానికి వీలుగా చూడండి ఎంత ఉన్నాయో. అక్కడ ప్రకృతి యొక్క రమణీయత అంతా ఇంత కదా. సరస్వతి నది పైనుంచి రావడం,
వసుధారాన్ని మనం చూస్తూ ఉంటాం. అద్భుతమైనటువంటి సోయగాలు మనందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రతి మనిషి అంత చలిలో ఉడుకుతూ ఒకటికి 2 బట్టలు, 2 బట్టలకి 4 బట్టలు పైన కప్పుకొని మరి ఎందుకు వెళ్తున్నాడు మఫ్లర్లు అని అంటే వాడికి చలేస్తుంది, ఆయాసం వస్తుంది నడిచిన, అయినా పర్వాలేదని డబ్బు వెచ్చించి రొక్కాన్ని ఇచ్చి వాడు కష్టపడి వెళ్ళే దేనికో తెలిసిన ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి, ఆ ప్రకృతిని ఆస్వాదించి తాను ముగ్ధుడవ్వాలని కోరుకోవాలి. అందుకే అక్కడికి పోతుంటారు చాలామంది. ఆ ప్రకృతి సోయగాన్ని ఉపాసిస్తూ ఉంటారు ప్రతివారు. అందువల్ల భగవంతుడికి తెలుసును లోకంలో ఎవరెవరికి ఏం చూపించాలో తెలుసు కనుక పరమాత్మ లోకంలో శృంగారభరితమైనటువంటి కొన్నింటిని మనకి ఏర్పాటు చేస్తాడు. అయితే అది మనకి తప్పుగా అనిపిస్తాయి, కానీ లోకమంతా ఆకాంక్షించే అవే కదండి, అవి కావాలి ఇవి కావాలనే కదా కోరేది. ఎక్కువ లోకంలో ఎవరికి ఏది పిచ్చో ఆ పిచ్చినే చూపించి పరమాత్మ అందరినీ తన వశం చేసుకుంటాట. ఎంత చిత్రం అండి పరమాత్మ! ఎన్ని రంగులు అలిమాడండి ప్రకృతిలో. పొద్దున లేవగానే ఎవరు పెట్టారో తెలియదు, గోడ మీద గీచినటువంటి బొమ్మలాగా మంచు అలా ఆ గాలిలో వేలాడుతుంటుంది. మంచు ఆ కమ్మినటువంటి మంచును చూసి దాటి అవతలకి పోవాలంటే ఎవరికి చేత కదా. లోపల నుండి ఇళ్లలో నుంచి ఆస్వాదన చేస్తూ ఎంత ఆనందపడుతూ ఉంటారని అందరం. మంచు కావచ్చు, ఒక్కోసారి మన ఇళ్లలో ఇక్కడే చూడండి, రాత్రి పడుకుంటాడు, పొద్దున్న లేచేసరికి 5 అడుగులు 3 అడుగులు మంచు అంతా ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఆహ్లాదంగా ఆడుకుంటుంటారు ఆ మంచులు పడి. అంటే అది ఉంటే చలివేస్తుంది రాసి సంగతి. కానీ ఆ సౌందర్యాన్ని ఉపాసించడం చూడండి, మనుషులుగా ఉపాసిస్తుంటారు. మనిషి సౌందర్యాన్ని ఉపాసిస్తాడు కనుక పరమాత్మ తన ఆలయాల మీద కూడా శృంగారభరితమైనటువంటి కొన్ని చేష్టలను ఏర్పాటు చేస్తారు. దేనికని అవి లోకంలో ప్రతివాడికి దేవుడు చూద్దిగా రారా అంటే రారు. ఎవరై చూసారా ఆ గుళ్ళో ఎన్ని బొమ్మలు ఉన్నాయో అనగానే ఆ బొమ్మలు చూడడానికి ఇక్కడ వెళ్తాట. ఆ బొమ్మల సౌందర్యంలో పడి గుడి చుట్టూ తిరుగుతాట. ఆ రకంగా తిరిగినా పరమాత్మ చుట్టూ తిరిగినట్టే కదండి వాడి పుణ్యం రావాలి, మరి ఏదో రకంగా బాగుపడాలి. వాడు భగవంతుడి చుట్టూ తిరగాలని తిరగకపోయినా ఆ సుందర భరితమైనటువంటి ఆ దృశ్యాలు, వస్త్రాలు లేనటువంటివి, భార్యాభర్తలు ఇద్దరు అనునయించేటటువంటి శృంగారభరితమైనటువంటి బొమ్మలని ఆలయాలను పెడతారు. దేనికని అవన్నీ శిల్పశాస్త్రం అలా ఎందుకు పెట్టాలంటే ఇలాంటి వాటి మీద రుచి కలిగిన వాడు ఆ చుట్టూ తిరుగుతూ ఆ బొమ్మలను చూస్తాడు. చూసి అబ్బా ఇన్ని బొమ్మలు ఇక్కడ పెట్టాడంటే లోపల ఇంకెన్ని బొమ్మలు ఉన్నాయో అని లోపలికి దృష్టి సారిస్తాడు వాడు. ఆ లోపలికి పోయిన తర్వాత లోపల ఉన్నటువంటి దైవాన్ని దృష్టి వీడి మీద పడదు కదండి. పరమాత్మ ఆలోచన అది. ఏదో రకంగా వాడు అక్కడికి వస్తాడు, వచ్చిన తర్వాత నన్ను చూస్తాడు అని ఒక పద్ధతి చెప్తూ ఉంటారు లోకంలో. అలాంటి శృంగారాన్ని చూపి అందరినీ కట్టిస్తాడండి పరమాత్మ. ఏదో రకంగా ఆయన మనందరినీ వశపరుచుకోవాలి పరమాత్మ. అయితే చాలామంది అటువంటి ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూచి ముగ్ధులై ఆ పరమాత్మని విడిచి ఉండలేని స్థితి కూడా కలిగిస్తూ ఉంటారు. అయితే అటువంటి పరమాత్మ భూమి మీదకి వచ్చిన దైవం అని తెలిసినవాడు తక్కువ, తెలుసుకున్నవాడు తక్కువ. ఒక్కొక్కటి దృష్టి ఒక్కొక్కలా సాగుతూ ఉంటుందండి. ఆ పరమాత్మని బావ అనుకునేవాడు ఒకడు, తమ్ముడు అనుకునేవాడు ఒకడు, మా అబ్బాయి అనుకునేవాడు ఒకడు, ఇలా ఎంతసేపు మా స్నేహితులు అనుకునేవాడు తప్ప ఆయన పరంధాముడు పరమాత్మ అని ఎరిగేవాడే తక్కువ. అందరూ ఆయన పరమాత్మగా అంగీకరించలేదు. అయితే ఒకానొక సమయంలో చూడండి, రాముడి దగ్గరికి అందరూ వచ్చి పరమాత్మ 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 అన్నారు. కృష్ణుడి దగ్గరికి వచ్చి పరమాత్మ అనేవాడు తక్కువ. పూతన సంహారమైనప్పుడేమో పూతన చంపినవాడు ఈయనే అయితే ఆ నారాయణుడే కాపాడాడు. పాపం కాపాడింది ఆయన. శకటాసురుడు వచ్చినప్పుడు తన పాదంతో ఆ బడ్డీని పుట్టి తన చక్కగా రక్షిస్తే ఈయనే కాపాడాడు అని అనుకోవచ్చు కదండి. అనుకోలేదండి. గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి ఇంద్రుడు వేసి ఆ రాళ్ల వర్షం నుంచి కాపాడితే ఎవరు భూతమా ఇంత పైకెత్తాడు అనుకున్నంత తప్ప అన్నట్టు కృష్ణుడు, అయ్యా నేను భూతాన్ని కాదు బాంధవోజన అని మీ అందరి బంధువుని, నేను మీ అందరికీ బంధువుని రా బాబు, నేను వేరే వాడిని కాదన్నట్టు ఆ ఘట్టం వచ్చినప్పుడు చెప్పుకుందాం మనం. అందువల్ల లోకంలో ఇలాంటి మనుషులు ఉంటుంటారు, దైవం అంగీకరించలేని వారు. రాముడి దగ్గరికి వచ్చి నువ్వే సాక్షాత్తు పరమాత్ముడు అన్నారు. ఆయన అన్నాడు, అయ్యా సారీ నేను కాదు, రాముడు దశరథాను మధ్య నేను దశరథుని కుమారుడు మాత్రమే, మీరు రాముడు అడ్రస్ వచ్చారు వెళ్ళండి అన్నట్టు. అందుకని పరమాత్మ కృష్ణావతారంలో ఇక తన రూపాన్ని చూపించాలి, తన వైభవాన్ని చూపించాలనుకుని ఒక సందర్భంలో ఆ రూపాన్ని కూడా చూపించేస్తాడు. నందుడు ఏకాదశి వ్రతం చేసేట వాళ్ళ నాన్నగారు కృష్ణుడి తండ్రి. పరమాత్మే తనంట పుట్టాడు, ఇంకా ఆయన వ్రతాలు ఏమిటండి, కానీ తెలియదు పరమాత్మ అని వ్రతం చేస్తున్నాడు. వ్రతం చేసిన తర్వాత ద్వాదశి రోజున నదీ స్నానం ఆచరించి ప్రసాదం స్వీకరించాలి. పొద్దున్నే ఆరాధన అయిన తర్వాత బ్రాహ్మణి జరుగుతున్న భోజనాన్ని ఇచ్చి తర్వాత తాను తీసుకోవాలి. అయితే పాపం రాత్రంతా భగవన్నామ స్మరణతో గడిపేసి తెల్లవారింది అనుకుని అర్ధరాత్రి పూట
రాక్షసులు స్నానం చేసే సమయంలో వెళ్ళి స్నానం చేసేటండి. అందుకే అర్ధరాత్రి రాగానే ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదు. నదీ స్నానాలు ఎప్పుడు పడితే అప్పుడు నదీ స్నానం చేయకూడదు. ఇప్పుడు వెళ్ళి సముద్రం దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతుంటారు. సముద్రాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు. ఎప్పుడు ముట్టుకోవాలి? సముద్రాన్ని, రావి వృక్షాన్ని కానీ సముద్రాన్ని కానీ ఇలాంటి వాటి పర్వదినాల్లో మాత్రమే ముట్టుకోవాలి. అంతేగాని ఉంది కదా మన ఊళ్ళో సముద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటే కొన్ని పాతకాలు వచ్చి ముట్టుకుంటాయి మనకి. అలా ఆ కామావి అనుకుంటారు చూడండి. ఆషాఢం, కార్తీకం, మార్గశిరం, వైశాఖం ఇలాంటి మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లోనే సముద్రాన్ని ముట్టాలి తప్ప మిగతా రోజుల్లో వెళ్ళి సముద్రాన్ని ముట్టకూడదు. అలాగే నదులకు కూడా స్నానం చేసే సమయం ఒకటి ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అందువల్ల పాపం ఇతను నదీ స్నానం చేయడానికి వెళ్ళాడు నందుడు, ద్వాదశి స్నానం చేద్దామని. ఆ దిగిన సమయం మాత్రం మంచి సమయంలో దిగలేదు, అసుర సమయంలో దిగాడు. ఆ సమయంలో నీళ్ళలో దిగడం వల్ల ఆ నీళ్ళల్లో ఒక ఆసురి శక్తి అంటే ఆ వరుణదేవత యొక్క దూత ఒక సేవకుడు వచ్చి ఈయన కిందకి లాక్కుపోయాడు. కిందకి లాక్కుపోతుంటే ఒకసారి కృష్ణ రామ కృష్ణ రామ అంటూ లోపలికి వెళ్ళిపోయారు. అందరి నుంచి కేకలు పెట్టారు, గొగ్గోలు పెట్టారు. ఒరే మీ నాన్న దారట్లేదు నా కృష్ణ కృష్ణ అన్నట్ట. గబగబా కృష్ణుడు దూకాడు, నీళ్ళలోకి ప్రవేశించాడు. వరుణలోకానికి వెళ్ళిపోయాడు. కింద వరుణలోకంలోకి దూత తీసుకెళ్తుంటే ఆ వరుణుడు చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యా నువ్వు సాక్షాత్ నారాయణుడు, నువ్వు మాలోకం వచ్చావు కదా, కూర్చొని ఆశీర్వదించి పూజ చేస్తానంటే నాకు పూజ ఎత్తుకుని మా నాన్న కావాలంటే అంటే అయ్యో తెలీదు, ధూర్తుడు మావాడు తెలియక తెచ్చేశాడు అంటే టైం కాని సమయంలో కనుక స్నానాలు చేస్తే ఇలాంటివి అవుతాయి. ఇలాంటి సమయంలో కనుక నదుల్లో దిగితే ఇలాంటి ప్రమాదాలు అవుతాయి. ఇంకే ఎప్పుడు దిగాలి? అర్ధరాత్రి కూడా నిజంగా ఎందుకు దిగకూడదు తెలుసా అంటే ఎవడు స్నానం చేసే సమయంలో నువ్వు దిగామనుకోండి నేను కాపాడేవాడే ఉంటాడు. అందుకే అందరూ మెలుగుగా ఉన్నప్పుడు అందరూ చేసేటప్పుడు దిగామనుకోండి ఒకవేళ మనం కనపడకపోతే ఎవడెవడు అవుతాడు. అంటే అందరూ ఉన్నప్పుడు చేయడం మంచిది. ఒకసారి టైం బాగుండకపోతే ఎంతమంది ఉన్నా పోతాం అనుకోండి. అందువల్ల అలాంటి నందుడిని లాక్కుపోయినందుకు కృష్ణుడు వెళితే అక్కడ పూజించి సాక్షాత్తు నువ్వు దైవానివి, మా లోకం వచ్చే చాలా సంతోషం అన్నాక తప్పైపోయింది క్షమించు మా దూతకి తెలియదు అని వరుణుడు మళ్ళీ కృష్ణుడికి ఇస్తాడు. కృష్ణుడు తీసుకుని వస్తాడు. ఇదంతా నందుడు చూస్తాడు. అరే మా అబ్బాయి ఇంత క్రియేటా మా అబ్బాయి అనుకుంటున్నాను నేను, వాడు చాలా గొప్పవాడు అనుకుని నందుడిని పైకి తీసుకొచ్చిన తర్వాత నందుడు అందరికీ చెప్పేస్తాడు మా అబ్బాయి ఇలా జరిగింది చెప్పిన తర్వాత అందరూ ఇంకా కృష్ణుడు ఇలా చేశాడా నిజంగానా ఇతనా అది ఇది అనుకున్నారట. అనుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ గోపురంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడితే కూర్చోండి ఏదైనా ఘనకార్యం చేస్తే నిజమేనా ఇలా జరిగిందా అని అడుగుతారు కదండి. ఇవన్నీ చూడలేక కృష్ణ పరమాత్మ తన విభూతి మొత్తాన్ని చూపించేసేట, పరమపదాన్ని మొత్తాన్ని సత్యలోకాన్ని చూపించేట్టు. ఇదిగో నా సత్యలోకం ఇలా ఉంటుంది అని అక్కడ ఉండేటువంటి సరస్సులో కూడా వీళ్ళందరి చేత స్నానం చేయించేసేట గోపాలందరితో. వాళ్ళంతా పరమాత్మ యొక్క చూచి సౌందర్యాన్ని ఆ లోకాన్ని చూచి వెంటనే పరమాత్మను కొనియాడారు, స్తోత్రం చేశారట వాళ్ళంతా. అలా పరమాత్మ ఒక్కొక్కసారి మనం అడిగితే వచ్చేవి కావండి ఇవన్నీ. ఆయన దాంట్లో తాను చూపాలనుకున్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి. నువ్వు చూడనన్నా సరే అన్నీ చూపిస్తాడు, వద్దన్నా సరే చూపిస్తాడు అన్నీ. అలా పరమాత్మ తన దివ్య సౌందర్యాన్ని అలా చూపించాడు. చూపించిన తర్వాత ఇక శరత్కాలం వచ్చింది. శరత్కాలం అంటే అందరికీ చాలా చాలా ప్రియం అండి ప్రతి వాళ్ళకి. అది కొంతమందికి ప్రియం, కొంతమందికి ఇష్టం ఉండదు. అందరూ దేవుడిని ప్రేమిస్తారంటే కృష్ణుడిగా వచ్చినప్పుడు కృష్ణుడిని ప్రేమించిన వారు కొందరున్నారు, ద్వేషించిన వారు కొందరున్నారు. అలాగే కాలంలో శరత్కాలాన్ని కొంతమంది ప్రేమించిన వారు ఉంటారు, కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు. శరత్కాలంలో పౌర్ణమి నాటి చంద్రుడి యొక్క సూర్యగాలి ఇంత అంతా కాదునండి. ఎందుకంటే మిగతా కాలాల్లో అయితే మబ్బులన్నీ కమ్మేస్తూ ఉంటాయి. ఆ కమ్మిన సమయంలో చంద్రుని యొక్క అందాలు కనపడవు. కానీ శరత్కాలంలో చంద్రుడు చాలా అందంగా ఉంటాడట. పూర్ణచంద్రుడు ఏ మత్సాలు ఎప్పుడు చాలా అందంగా కనపడుతూ ఉంటాడట చంద్రుడు. అలాంటి ఆ సమయంలో ప్రతి వారికి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే కొంతమంది దొంగలకు మాత్రం బాగా ఇస్తుంటుంది. జారులకు దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనం చేద్దామంటే అంతా వెళ్ళింటే ఎక్కడ దొంగతనాలు చేస్తారు వాళ్ళు. అనగా అది వాళ్ళకి శత్రువు. అది శరత్కాలపు చంద్రుడు. కాములైనటువంటి భార్యాభర్తలు అంటే ప్రేమికులందరికీ కూడా అది చాలా ఆనందాన్ని ఇచ్చే కాలం అన్నమాట శరత్కాలం. వాళ్ళందరికీ కూడా శరద్రాత్రులు చాలా విందులు చేసేవారు అన్నమాట. అవన్నీ కలువలకు కూడా అంతే. ఆ శరత్కాలం వస్తే వాటికి విందు అనమాట, చాలా ఆనందం వాటి ఇంటికి. మన్మధుడికి చాలా ఆనందించి పరవళ్ళు తృప్తే కాలం అన్నమాట కాలం. అటువంటి కాలంలో చాలా ఆనందమైనటువంటి కాలం. ఎందుకంటే రామచంద్రుడు కూడా ఈ సమయంలో చూడండి ఆ చంద్రుని యొక్క వెన్నెల తాకి రామచంద్రుడు అంటాడు, అయ్యా నాకు ఇబ్బంది పెట్టకు, తాము స్పృష్వా మామకు స్పృశ. ఒకసారి వెళ్ళి సీతమ్మని తాకి తర్వాత నన్ను తాకు అన్నాడు రాముడు. ఎందుకని డైరెక్ట్గా వచ్చేస్తే విరహవేదంగా ఉన్నాడు, సీతమ్మ లేదు పక్కన, నువ్వు ఇలాంటి సమయంలో నన్ను బాధ పెడతావా, ఒకసారి సీతను తాకి తర్వాత నన్ను తాకు.
వాయువు వచ్చి తాకినప్పుడు కూడా అలాగే అన్నాడు. మంచి చల్లటి గాలి వచ్చి తగిలింది రామచంద్రుడికి. అయ్యో నన్ను ఇలా తగలబోయా, ఒకసారి సీతను తాకి తర్వాత నన్ను వచ్చి తాకి అన్నాడు రామచంద్రుడు. ఇలా విరహంతో ఉండే వాళ్ళకి బాధనిచ్చే కాలం, కలిసి ఉండే ప్రేమలకు ఆనందాన్ని ఇచ్చే కాలం, కలువలకి ఆనందాన్ని మంచి మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి సమయం శరత్కాలం. శరత్కాలం వచ్చింది. కృష్ణ పరమాత్మ ఈ శరత్కాలంలో పౌర్ణమి రోజున బృందావనంలో ఉండి అక్కడ వేణునాదాన్ని చేస్తున్నాడు. అటువంటి మంచి వేణుగానాన్ని చేయగానే అందరినీ ఒక్కొక్క వాడి పేరు పెట్టి పిలవాలంటే ఆ వేణు శబ్దం వింటేసారి అందరూ వచ్చేస్తారు, పరుగున వచ్చేస్తారు. అందరూ గోపికలు వస్తారు. వాళ్ళ పనులన్నీ మానేసి కృష్ణుని చూడడానికి అందరూ బయలుదేరి వచ్చేస్తున్నారు కృష్ణుని పొందాలి అని. ఇక్కడ వేణునాదం అంటే ఆ వేణువు అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పే శబ్దం ఆ వేణువు నుంచి వస్తుంది. వేణువు నుంచి వచ్చే శబ్దం ఓంకారం అని చెప్తుంది. ఓం అంటే ఓంకారంలో 3 అక్షరాలు, ఆ ఊ మా అని. ఆ అంటే పరమాత్మ, మా అంటే మనందరం జీవులం. ఈ జీవుడికి పరమాత్మకి మధ్యలో ఉండే ఊ అనే మాట ఏం చెప్తుందంటే మన ఇద్దరికి సంబంధం చెప్తుంది. పరమాత్మకి మనకి ఉండే సంబంధాన్ని చెప్తుంది. ఏమని చెప్తుంది? మా అంటే జీవుడు, ఈ జీవులందరూ ఆ అంటే పరమాత్మ, మధ్యలో ఉండే ఊకారం ఆయనకే అని చెప్తుంటాడు. అంటే ఆ అంటే ఆ పరమాత్మ కృష్ణుడిగా ఇక్కడికి వచ్చాడు. ఆ కృష్ణుడే మనందరికీ జీవులందరికీ ఆయనే అని చెప్తుంటండి ఈ మధ్యలో ఉండే ఊ. అర్థమవుతుందా? ఆ ఊ మా. ఆ అనేది కృష్ణ పరమాత్మ, మా అనేది మనందరం ఆయనకే చెందిన వాళ్ళని చెప్తుంది మధ్యలో ఉండే ఊకారం. అటువంటి నాదం చెప్తుంది, ఓంకారం చెప్తుంది. ఏమర్రా నేను అందరినీ పొందాలని ఇక్కడికి వస్తే నేను ఇక్కడ ఉన్నాను, మీరంతా నాకే చెందిన వాళ్ళు అనే శబ్దం వినపడగానే గోపికలందరూ అందరిళ్ళలోంచి వచ్చేస్తున్నట్ట. వచ్చేస్తుంటే పాపం ఇళ్లలో అడ్డగించేస్తున్నారు వాళ్ళందరినీ కూడా. ఎవరు రానివ్వకుండా వాళ్ళ పెద్దవాళ్ళంతా కూడా ఆపేస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సమయంలో ఒక ఆవుకు పాలు పితుకుతుంది. ఆ శబ్దం వినపడగానే ఒకసారి ఆ ఆవు పాలు పితకడం ఆపేసి వెంటనే వెళ్ళిపోతుందట. ఇంకో ఆవిడ లేకదూడని విప్పాలని అక్కడ దాకా వచ్చింది, లేకదూడని విప్పలేదని ధరుస్తుందట. ఈవిడ పని ఆపేసి వెళ్ళిపోతుందట. ఇంకో ఆవిడ పిల్లలకి జడలు వేస్తుందట. సగ్గా జడ వేసి ఆ జడ సగం వేసేసి మానేసి వెళ్ళిపోయిందట. ఇంకో ఆవిడ పిల్లవాడికి పాలు ఇవ్వాలనుకుందట. పాలు ఇవ్వబోతుందట. వాడు ఏడుస్తుంటే వాడి కింద దింపేసి వెళ్ళిపోయిందట ఆ శబ్దానికి. భర్తకు ఒక ఆవిడ అన్నం పెడుతుందట. పెడుతూ ఆ శబ్దం రాగానే అక్కడ పడేసి వెళ్ళిపోతుందండి ఆవిడ. ఒక ఆవిడ అలంకరించుకుంటుందట. ఆ అలంకరించుకునే సమయంలో ఈ శబ్దం వినపడగానే ఎక్కడ ఏది పెట్టుకోవాలో తెలియలేదు, ఎలా ఆరాధన పెట్టుకోవాలో తెలియక తికమక్క అలాగే పెట్టుకుని అలా వెళ్ళిపోయిందండి ఆ శబ్దం వినగానే. అలా ఒక్కొక్కళ్ళు అసంపూర్ణంగా వాళ్ళు పరిపూర్ణమైన కార్యాలను చేసుకొని వారే అందరూ వెళ్ళిపోతున్నారు. కొందరిళ్లలో అత్తలు, కొందరిళ్లలో భర్తలు, కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళంతా ఆపేసారు, వెళ్ళడానికి వీల్లేదు. అలా ఆపేస్తే పాపం వాళ్ళు మిగతా అంతా వెళ్ళారు. ఆ కృష్ణ గానం వినపడింది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అని తల్లడిల్లిపోయారు ఆ గోపికలంతాను. తరుణులు కొందరు మూలదేహములను దండించి రాక తద్విరాగ్ని పరితాపముందుచు. వాళ్ళంతా కూడా పాపం పెద్దవాళ్ళు ఆపేసేసరికి ఆ పరితాపాన్ని కృష్ణుని పొందలేకపోతున్నామే అనే ఆకృతితో వాళ్ళంతా కూడా మనోవీధి విభు శరీరాన్ని ఆపారు కానీ మనస్సును ఆపుతారు వాళ్ళు. ఈ మనోవీధిలో, మనస్సు అనేటటువంటి వీధిలో మానసికంగా కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళంతా. మనోవీధి మాధవం పరిదంభంబులు చేసి ఆయనతో అనేక రకాలైనటువంటి ఆటలు ఆడుతున్నారు మనస్సులు. ఆడుతూ జారులను భావించి చొక్కి పొందిని ముగ్గిన్ గుణదేహములు విడిచి శరీరాన్ని విడిచిపెట్టేశారట. వాళ్ళంతా కూడా మానసికంగా అనుభవిస్తే అయ్యో వెళ్ళలేకపోయామే అని బాధతో వాళ్ళంతా అక్కడే శరీరాలు వదిలిపెట్టారు. చూడండి, వెళ్ళడానికి వీలు లేదని ఆపేశారు అత్తలు భర్తలు. ఎక్కడికి వెళ్తాం అని ఆపేశారట. ఆపగానే వెంటనే శరీరం మీది కానీ ఆత్మ వాడిది కదండి. పరమాత్మ వీళ్ళకి గోపిక కృష్ణుడు వీళ్ళంతా వేసే నాట్యాన్ని చూడాలి. ఏమిటి కృష్ణుడి యొక్క ఈ రాసలీల ఏమిటి అని మనకి అనిపించవచ్చు. కానీ కృష్ణ పరమాత్మ చేసేది మామూలు ఆట కాదు. ఇది జీవుడికి పరమాత్మకి ఉండేట్టు ఒక అనుబంధాన్ని ఇక్కడ ఈ వర్ణంలో శ్రీశుక మహర్షి మన పరీక్ష నరేంద్రుడికి చెప్తున్నాడు. ఆయన జీవుడికి పరమాత్మకి ఉండే సంబంధం ఎలాంటిదో దీంట్లో నేను చెప్తున్నాను. ఇది శ్రద్ధగా చాలా రహస్యమైనది అని చెప్తున్నాడు. అటువంటి గొప్పదనమాట. అందులో పాపం కృష్ణుడిని పొందడానికి వీల్లేదని ఆపేస్తే గోపికలకు ఎంత కష్టం అండి. గోపికలు అసలు ఒక క్షణం కూడా పరమాత్మను విడిచి ఉండలేరు. గోపికలు అంటే భక్తులు.
ఎవడైనా సరే భగవద్భక్తి కలిగిన వాడు ఒక క్షణం పరమాత్మ నుంచి విడిపోయాడంటే అది చాలా ప్రమాదకారికండి. ఎన్ ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచిత్యతే. ఒక క్షణం, ఒక ముహూర్త కాలమైనా సరే పరమాత్మ గురించి వాసుదేవుని చింతించకపోతే, ఆ చింతించే వాళ్ళకి పరమాత్మ గురించి ఆలోచిస్తుంటే, పరమాత్మ గురించి కీర్తన చేస్తుంటే ఒక క్షణం అవరోధం ఏర్పడిందంటే వాళ్ళకి చాలా ప్రమాదం కండి. తన్మహచ్చిద్రం సా హాని, తన్మహచ్చిద్రం అది వాళ్ళకి పెద్ద హానిటండి. తన్మహచ్చిద్రం సా భ్రాంతి సా చ విక్రియ, అది వాళ్ళకి ఎక్కడో తీసుకెళ్లి పడేసినట్టు ఉంటుందండి. వాళ్ళు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారట. అందువల్ల వాళ్ళకి అలాంటి స్థితి కలగకూడదండి. భగవద్భక్తులైన వారు ఒక క్షణం కూడా పరమాత్మని విడిచిపెట్టి ఉండటండి. వాళ్ళు ఏం కోరుకుంటారో తెలుసా అంటే, భగవంతుని యందు బాగా శ్రద్ధ కలిగిన మహానుభావులు ఒక క్షణం పరమాత్మ నుంచి దూరం అయిపోతే వాళ్ళు చాలా ఘోరంగా అనుకుంటారట. వాళ్ళు ఏం కోరుకుంటారో తెలిసిన, దేవుడి నుంచి విడిపోతే మాకు కావాల్సింది ఏంటో తెలిసిన, వరం హుతవహ జ్వాల పంజరాంత వ్యవస్థితి. అంటే పరమాత్మ నుంచి విడిపోవడం కన్నా మాకేమిటో తెలిసిన గొప్పతనం, పరమాత్మను విడిచి ఉండడం మేము సహించలేము. దానికంటే మాకు వరం ఏమిటంటే, పంజరంలో పెట్టి మమ్మల్ని కాల్ చేస్తే దానికైనా మేము శ్రేష్టం అనుకుంటాం, కానీ పరమాత్మను విడిచి మాత్రం మేము ఉండనే ఉండం. అంటే ఉత్త పరమాత్మనే కాదు, పరమాత్మను విడిచిన వాళ్ళతో కూడా మేము ఉండం. నా సౌరి చింతాముఖ సంత అని, అంటే పరమాత్మ యొక్క చింతనం లేనటువంటి వాళ్ళతో సంభాష వైశసం, అలాంటి వాళ్ళతో మాకు అసలు అవసరమే లేదు. పరమాత్మ యందు భక్తి లేని వారితో మాకు పొందే లేదు అని కోరుకున్నారు. కానీ లోకంలో ప్రతి మనిషి ఈ లోకంలో ఉండే ఇతర సుఖానుభవాన్ని పొందాలని కోరుకుంటాడు, కానీ పరమాత్మతో ఆనందాన్ని పొందాలనే భావన అందరికీ రాదు. వాళ్ళు మహాభక్తులు కనుక వాడికి వస్తుంది. కానీ ఈ లోకంలో మనం పొందే విషయానుభవాలు లాంటివి అవి మనం ఎలా చేస్తాయి అంటే, అవి ముహూర్తార్థం సుఖాస్వాదలుధ, ఒక క్షణకాలం ఆనందాన్ని అనుభవించడం కోసమని వీళ్ళంతా కూడా అకృతాత్మన చెడ్డ కార్యాలను చేస్తూ ఉంటారు. లోకంలో ప్రతివాడు కూడాను ఏదో ఒకటి తింటేనో ఏదో ఒకటి అనుభవిస్తేనో నాకు ఆనందం కలుగుతుంది, ఇదే నాకు ఆనందం అనుకుంటాడు. కానీ ఆనందం ఎంతకాలం వీడు అనుభవిస్తాడు, కొంతకాలం అయిన తర్వాత ఆనందాన్ని కూడా స్వస్తి చెప్పేస్తాడండి. అలా ఎవడైతే ఇతర విషయాల మీద అనురాగం కలిగి ఆ విషయ సుఖానుభవాన్ని పొందాలనుకుంటాడో, అలా పొందాలనుకునేవాడు ఏమవుతాడు మనకి చెప్తుంది శాస్త్రం. అనేక వర్ష కోటీషు దుఃఖదం కర్మ జాయతే, అనేక కోట్ల కోట్ల జన్మలలో వీడు అనేక దుఃఖాలను వీడు పొందుతాడు. అందువల్ల ఈ లోకంలో విషయ సుఖాల మీద మనిషి ఎక్కువ కాలం ఉంటే ఆ విషయ సుఖాలు వీడు తినేస్తాడు. వీడు అనేక దుఃఖాలు పొందడానికి అది ఆస్పదం అవుతుంది, అది కారణం అవుతుంది అంటున్నారు. అందుకే మనకి చెప్తారు పెద్దలు, నాయనా నీకు ఇలాంటి వాటి మీద వచ్చు, అవి మెరుపురాటటువంటి సంపాచలం బహుళ దుఃఖం అనర్థ హేతు, అవి దుఃఖాన్ని ఇచ్చేవి, అలాంటి వాటికి నువ్వు పోవద్దు. అనర్థ హేతు అల్పీయపి విమృష్టిషు దృష్టి దోషం, అవి సామాన్యమైనట్టుగా చూసే కొద్దీ ఇంకా ఇంకా వాటిని ఇంకా లాగి దాంట్లో పడేస్తుంటేటండి. చాలామందికి విషయాల కాంపుతం ఉన్నవాడికి ఈ ఒక్కరోజు తినేసి ఆపేస్తారు, ఎదురు రేపటి నుంచి ఉపవాసం అన్నాడు అనుకోండి, ఈరోజు తింటాడు, మళ్ళీ రేపు పొద్దున్న ప్రసాదం చేసిన తర్వాత చూడండి మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, సాయంత్రం 3 గంటలకో భోజనం చేసామనుకోండి, బాగా కడుపు నిండిపోయి అమ్మో నా వల్ల కాదు రాత్రికి ఏం చేయగలని అంటాడండి ఇంటి ఆవిడతో. నిజంగా చేయలేదా వాడు వేప విమానం మొదలు అవుతుందండి. మళ్ళీ రాత్రి అలా ఏం చేయలేదా, నేను ఏదో అంట అన్నంత మాత్రం మానేయడమేనా, చేయకుండా ఎవరు కొమ్మన్నాడు, మళ్ళీ రాత్రికి ఆకలేస్తుందండి. అంటే తిన్నప్పుడు బాగా అనుభవించినప్పుడు వెగట పుట్టేసి చాలా నాకు వద్దంటాడు, కానీ రాత్రి అవగానే మళ్ళీ అవసరం, మళ్ళీ పొద్దున్నవగానే మళ్ళీ ఇంకా పొద్దున్న నేను తిన్నాను, ఈరోజు మధ్యాహ్నం 4 గంటలు తిన్నాను, ఎప్పుడే మళ్ళీ తిన్నాను, ఇంకేవాడు కడుపు పీకల దాకా వచ్చేసింది, ఇంకా నేను రేపు పొద్దున్న అనుభవించలేను దాన్ని, తినలేను అంటాడు. కానీ మళ్ళీ పొద్దున్న టిఫిన్ ఉండాలి వాడికి. చూడండి, ఏది వద్దనుకుంటాడో ఆ క్షణంలో మళ్ళీ విషయ సుఖాల మీద ఒకసారికి అనుభవించేస్తాయి నాకు వద్దనుకుంటాడు, కానీ మళ్ళీ దాని మీదే వాడికి వయస్సు ఎంత పెరుగుతున్నా మనస్సు మాత్రం వాటి మీద దూకుతూనే ఉంటుంది, విషయాల మీద దూకుతూనే ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి దుర్వాసన దృఢిమత సుఖమింద్రియోత్తం హాగణమేమతిరలం వరదాధిరాజ, హే వరదరాజ అని వరదరాజస్వామిని ప్రార్థన చేస్తున్నారు మన పెద్దలు. నాయన ఈ ఇంద్రియాలు సామాన్యమైనవి కావు. అర్జునుడు కూడా చెప్తారు కదా, చంచలం భీమన కృష్ణ ప్రమాది బలవదృఢం. అమ్మో ఈ ఇంద్రియాలు సామాన్యం కాదయ్యా,
మనిషిని ఎంత పాడు చేస్తాయో తెలిసినా ఎంత నియంత్రించుకుని ఉంటామో అంత నియంత్రించుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఇవి చెలవెగుతాయండి. అందుకే రావణాసుడి గురించి కూడా చెప్తారు, ఏమైనా నేను చంపింది ఎవరో కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి, ఇంద్రియాలన్నింటినీ జయించేసారు, వాటన్నింటినీ కింద పెట్టి తొక్కావు కదా, ఇప్పుడు అన్నీ నిన్న తొక్కుతున్నాయి కింద పడేసి. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, అరిషడ్ వర్గాన్ని నా ఆధీనంలో పెట్టుకున్నాన్ని ఎవడు దాన్ని కంట్రోల్ చేసేస్తూ దాన్ని నలుపుతాడో ఆ నలిపినప్పుడు వాడిని నలుపుకుంటుంది. అలా అది భగవద్దత్తం చేసుకోవాలి. కానీ అటువంటి స్థితి చూడండి ఎలా అయిపోతుందో. ఆయన వరదరాజా, దీన్ని మా వల్ల కాదయ్యా, ఎంత మానదామనుకున్నా, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఇది మేము ఉండలేకపోతున్నాం. ఉపవాసం ఉంటాం, తినద్దు అనుకుంటాం, వాడు తింటుంటే చూస్తాం, పాపం వాడి చేతి ఒక మాట వాడు అంటాడు, పోందరయ్యి ఒకసారి ఏం చేస్తావు, ఏకాదశి కదా, ఉద్యోగం ఉంది నీకు, చాలా కష్టం, అంత దూరం వెళ్ళాలి కదా, నిజమే అంటున్నావు కదా, సర్లే నువ్వు అంటున్నావు కనుక తింటున్నా అంటే పాపం వాడికి ఇవ్వాలి. నువ్వు చెప్పావు కనుక తిన్నా కానీ లేదా నేను ఏకాదశి చేసేవాడు తెలుసునా, నాకు నిజంగా తినాలని లేదు, నువ్వు అన్నావు కనుక సర్లే పోన్లే అని తిన్నా. వాడు మళ్ళీ 10 మంది దగ్గర చెప్తాడు, ఈరోజు ఏకాదశి ఉపవాసం కనబడ్డవాడు ఎవరైనా వచ్చాడు, నేను ఉందాం అనుకున్నానండి, నన్ను పట్టుకుని వదిలిపెట్టలేదు అనుకున్నాడు, పూరింది తినవయ్యా ఆవిడ ఒక్కసారి అడిగింది పూరికి మొహమాటానికి, తినవయ్యాది. దాన్ని బట్టి వీడేం చెప్తాడు, నువ్వు పోరిందండి ఆవిడ, ఎంత పోరింది అనుకున్నారు, తిను అందుకే తిన్నాను అంటాడు. అంటే పాపం వీడికి రాకూడదు, దేవుడికి తెలియదుటండి ఎవరు తప్పు చేశాడు, ఒకసారి అడిగినంత మాత్రం నిజంగా తినేయాలా అంటే ఒక దాని మీద దృఢమైనటువంటి విశ్వాసం, దాని మీద ఒక నియమాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు ఆ నియమాన్ని దాటించడానికి ఎంతమంది ప్రయత్నాలు చేసినా దాన్ని దాటకుండా నువ్వు ఉండాలి కదండి. అందువల్ల ఈ ఇంద్రియాలు ఎన్ని రకాలుగానే నియమనాన్ని పెట్టుకున్నా నా చేత అనేక రకాలుగా మాట్లాడిస్తుంది. చూడండి, మౌన వ్రతాలు మనం చేసామంటే ఆ రోజే మన చేత అందరూ మాట్లాడిస్తారు. ఉత్తప్పుడు మామూలుగా మాట్లాడేటప్పుడు ఎవడు రాడు దగ్గరికి. అదే మౌనవ్రతం చేసిన రోజు చూడండి, ఎంతమంది వచ్చి అండి బాగున్నారా అని అడుగుతాడు, బాగుండలేదు అన్నామంటే వాడు మాట్లాడు, వాడికి ఏదో కోపం వస్తుంది, సమాధానం చెప్పకపోతే పొగరాడుకుంటారు, మాట్లాడితే వ్రతభంగం. ఏం చేయాలండి, ఆవిడ సైకిల్ చేయాలి అని. ఎందుకు మాట్లాడలేదు అంటే ఆవిడ చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలి, ఇక్కడి నుంచి మాట స్టార్ట్, వర్క్ రాయడం, వ్రతభంగం కదండి. కరెక్ట్గా వ్రతాలు చేసేటప్పుడే ఇబ్బందులు వస్తాయండి, చాలా నియమాలు అన్నీ అప్పుడే తగ్గుతూ ఉంటాయి. అందువల్ల ఏదైతే వద్దని మనం అనుకుంటామో, ఏ ఇంద్రియ సుఖాన్ని కామాన్ని జయించాలనుకున్నప్పుడే ఆ కామానికి కావాల్సినటువంటి దృశ్యాన్ని కనపడచ్చు, నిన్నవి లొంగ తీసుకోనే ప్రయత్నాలు అవి చేయొచ్చు. ఏ రకంగా మనిషిని అది కిందకి రావడంలో కింద పడేస్తుందో చెప్పలేము. అందువల్ల ఈ ఇంద్రియాన్ని అమ్మో నా వల్ల కాదు. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఆయన నువ్వు లౌకికమైనటువంటి సుఖాల జోలికి పోవు, ఆ సుఖాలు సామాన్యమైన సుఖాలు కావు. నువ్వు ఎంత గట్టిగా ఉన్నా నీ యొక్క వ్రతాన్ని భగ్నం చేసేవవి. అందుకే ఎప్పుడు దూరంగా ఉండు స్త్రీలకి అని ఉపదేశం చేస్తారు. ఎందుకంటే అవసరమైతే స్త్రీలు ఇంద్రియ నిగ్రహం కావాలి అనుకుంటే కావాలని కదా, మామూలుగానే నిగ్రహంగా ఉండగలుగుతారు. చంచలత్వం కలిగిన వాడే మనిషి, మగవాడు. ఇంద్రియాన్ని తన అదుపులో పెట్టుకోలేడు. అందుకే మన పెద్దలకు శ్రీశుద్ధి చెప్తారు, అంగారసదృశి నారీ, అగ్ని లాంటిది కండి, నిప్పు లాంటిది ఆడవాడు. అందుకే అంటుంటారు మా ఆవిడ నిప్పండి అంటే, అమ్మో జాగ్రత్తనైనా ఎక్కడన్నా పెడితే తగలబడేది అంటే ఆవిడ కాదు, మిగతా అంటే చాలామంది కరెక్ట్గా చెప్తారు మా ఆవిడ నిప్పు అంటుంటాడు. నిజంగా నిప్పేనండి ఆడవాడు. ఎంత నిప్పు అంటే మరి మగవాడు ఎలాంటి వాడండి, అంగారసదృశి నారీ ఘృత కుంభ సమపుమా, నేతి కుండ లాంటి వాడు మనిషికండి. వాడు గట్టిగా ఉండటండి, నేను నా అంత గట్టిగా ఎవడు లేడు అనుకుంటాడండి. ఈ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేస్తే నీ కాస్త కరిగిపోతుందండి. అంటే వీడు గట్టిగా ఉన్నటువంటి ఈ వీడి సంకల్పాలన్నీ నీరు వెళ్ళిపోతాయి, అన్నీ అయిపోతాయి అని తరిగిపోతాయి. అందుకే చెప్తారు ఆయన, నువ్వు కనుక ఏదైనా సాధించాలనుకుంటే, ఏదైనా నియమంతో ఉండాలనుకుంటే తస్మాన్ నారీషు సంసర్గం దూరత పరివర్జయేత్. అందువల్ల స్త్రీలతో సంసర్గాన్ని దూరంగా ఉండు, దూరంగా మాట్లాడు, ఊరికే కూర్చొని. అందుకే మనకి శాస్త్రం చెప్తుంది, రేపు సందర్భంగా ఏదైనా చెప్పచ్చు, సుపుత్రికలైనా సోదరుడితో అయినా ఏకాంతంలో ఉండకూడదు అని చెప్తారు. స్త్రీతో పిల్లలు అందువల్ల అంత దూరంగా ఉండాలి. ఎందుకంటే వీడిలో లేనిపోని ఒక భావాలు కలుగుతాయి. అందువల్ల ఏకాంతంతో అసలు ఎప్పుడు స్త్రీతో ఉండకూడదు అని ఒక నియమం. అలా అంటే ఎంత ఇంద్రియ పటుత్వం కలిగిన వాడైనా జారిపోక తప్పదు. అందువల్ల దూరంగా ఉండండి. అంటే ఇతర విషయ సంఘాల్లో మునిగే కన్నా పరమాత్మ సంఘంలో మనం మునగాలి. గోపికలు చేసే దాపనేనండి. వీళ్ళందరికీ మనకు అనిపిస్తుంది, ఇక్కడ పరీక్ష అనేది అడుగుతాడు, అయ్యయ్యో ఈ గోపికలు ఎంత కాముకత కలిగిన వాళ్ళు,
అని శ్రీసుఖ మహర్షితో చెప్తాడు. వీళ్ళంతా కృష్ణుడు ఆ వేడుగానాన్ని ఆయన ఏదో పాపం వాయించుకుంటుంటే వీళ్ళంతా పరిగెత్తలేనటువంటి, కానీ ఈయన అసలు పిలవకపోతే వాళ్ళు ఎందుకు వస్తారండి? ఆ వాయిస్తూ పిలుస్తాడు వనజ లత, అది ఎవరికి తప్ప, వాళ్ళకి తప్ప ఎవరికి వినపడుతుందండి ఈయన వాయించే వాయింపుడు. ఆ ఇది గబగబా పరిగెత్తుకుని వాళ్ళు వచ్చేస్తున్నారు. అయితే నిజానికి ఇక్కడ దోషం ఉందా? నిజానికి ఆ గోపికలంతా ఎవరో కాదండి, వాళ్ళంతా మహర్షులు. పూర్వజన్మలో రామావతారంలో పరమాత్మని చూచి, రాముడిని చూచి, రామ ఒకసారి నిన్ను ఆలింగనం చేసుకోవాలంటే అంత గొప్ప సౌందర్యం ఏంటండి రాముడు. పుంసా మోహన రూపాయ అంటారు. పురుషులకు సైతం వాళ్ళందరికీ కూడా ఆకర్షించి ఆయన గట్టిగా ఆలింగనం చేసుకోవాలనిపిస్తుందండి. అలాంటి రామచంద్రుడు వాళ్ళంటే సారీ, ఈ జన్మలో చేయడానికి లేదు, నెక్స్ట్ బర్త్లో నేను మళ్ళీ పుడతాను కృష్ణుడిగా, అప్పుడు రెండు చక్కగా మీ కోరిక తీరుస్తా అన్నట్ట. వాళ్ళే గోపికలై వచ్చారని అంటారు. అలా ఈ గోపకన్యలంతా కూడా వీళ్ళు మహర్షులు. అది కాక ఇంకో మాట చెప్తారు మనకి, ఎవరు ఈ గోపికలు, ఈ కృష్ణుడు ఎవరు? ఈ గోపికలంతా కూడా దేవతలే ఈ గోపికల్లా వచ్చి పరమాత్మను అనుభవించడానికి వస్తున్నారు. అంటే గోపికలైనా తప్పే కదండి అని అనుకోవచ్చు. గోపికలు దేవతలు అని చెప్పాను కదండి, దేవతల పరమాత్మ శరీరంలో అంగాలు, అంగాన్య దేవత అని వేదం మనకి చెప్తాం. పరమాత్మ శరీరంలో అవయవాలు ఇవన్నీ కూడా. మన అవయవాలన్నీ వచ్చి అవయవులోనే కదండి చేరేది. ఎక్కడే చేరతాయి? నా చెయ్యి నా దగ్గరే ఉండాలి, నా వేలు నా దగ్గరే ఉండాలి, నా గోడు నా దగ్గరే ఉండాలి, నన్ను దాటి దూరం పోకూడదు కదండి. అవన్నీ అవయవీ అయినటువంటి ఆ కృష్ణుడి దగ్గరికే పోతున్నాయి. అందువల్ల అది తప్పు కాదు. అది కాక పరదార అంటే పరుని యొక్క భార్యని దోషబుద్ధితో చూడకూడదు కదా. మరి కృష్ణుడు ఎందుకు ఇలా చూస్తున్నాడు, వీళ్ళంతా ఎందుకు ఇలా వచ్చారు కృష్ణుడి దగ్గరికి అని మనకు అనిపించవచ్చు. వీళ్ళంతా చిన్నప్పుడు కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు. మేము నిన్న చెప్పాం, గోవత్సవ గోవులను పిల్లల్ని అందరినీ కూడా అపహరించాడు బ్రహ్మదేవుడు. అపహరించినప్పుడు అందరూ అనుకున్నప్పుడు పాపం ఎవరికి తెలియదు కదండి, అరే 2-3 ఏళ్ల వరకు ముహూర్తాలు లేవరా, పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం అని అనగానే అందరూ కలిసేసి అప్పుడే ముహూర్తాలు పెట్టేసుకుని మా పిల్లలకి ఇగో మీ అబ్బాయికి ఇచ్చేస్తున్నాను, మీ వాడే పాణిగ్రహణం చేయాలి అని అందరూ ఒకడికొకడు అందరూ పెళ్లి చేసేసుకున్నట్టు. కానీ ఆ పిల్లల రూపంలో ఉన్న వాళ్ళంతా కృష్ణుడే కదండి. ఒక్కొక్క కన్యకని చేసుకుని నేనే అందరికీ భార్యలు ఆయనే అన్నప్పుడు అందరి ఒక పిల్లవాడు ఒక కృష్ణుడే అన్ని రూపాలతో ఉండి అందరి గోపికలను వివాహం చేసుకున్నాడు కనుక అందరూ కృష్ణుడి యొక్క భార్యలే. అందువల్ల అక్కడ దోషం ఏమీ లేదు. ఇంకోలా చూస్తే ఆయన పరమాత్మ, వీడంతా ఆత్మలు. ఆత్మ పరమాత్మ రెండు ఏకమవటమే ఇక్కడ దృశ్యం తప్ప వేరు కాదు. ఈ పరీక్ష నరేంద్రుడు అడుగుతాడు, ఆయన అడుగుతారు శ్రీసుఖ మహర్షిని, స్వామి ఇదేమిటి ఇలా ఉంది, కృష్ణుణ్ణి దైవమని ఎవరు చూడటం లేదే, జారుడని కాని కృష్ణుడు భూరి పరిబ్రహ్మమని బుద్ధి తలంపన్నేరరు. అయ్యయ్యో వీళ్ళు సాక్షాత్తు కృష్ణుడు పరమాత్మ అని భావించట్లేదే. మరి ఇలాంటి వాళ్ళు ఆ గోపిక పరుని యొక్క భార్య కదా, ఆవిడ వెళ్ళనివ్వకపోతే అక్కడే చింతిస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయింది, కృష్ణుడిలో కలిసింది అంటున్నారే. అలాంటి దోషమైనటువంటి బుద్ధి పరమాత్మ ఉంటే వాళ్ళకి మోక్షం ఎలా వస్తుందని అడిగేటండి. మరి పరమాత్మ ఏంది కామక బుద్ధి ఉండకూడదు కదా. మరి ఆ బుద్ధి ఉన్నప్పుడు వాళ్ళకి కామబుద్ధి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా తరిస్తారు అని అడిగితే అప్పుడు ఈయన చెప్తున్నాడు, ఆయన పూర్వం ఇలాగే నారదుడు చెప్పాడు కదా, నాయన పరమాత్మని ఎలా అయినా పొందొచ్చు. కొంతమంది రాజసూయి యాగం చేసినప్పుడు శిశుపాలుని పరమాత్మని తిట్టినప్పుడు పరమాత్మ చక్రాయుధాన్ని విడిస్తే కృష్ణుడు అందరూ చూస్తుండగా కృష్ణుడు లోపలికి అతను ప్రవేశించాడు కదా, అతని ఆత్మ కృష్ణుడిలోకి లీనమైంది కదా, చూసావు కదా నువ్వు, ఆ పరమాత్మలోకి చేరింది కదా. అందువల్ల పరమాత్మని ద్వేషించిన వాడే అలా ఆయనలోకి చేరినప్పుడు కామం కలిగి ప్రేమించిన వాడు మాత్రం ఆయన పొందరని గ్యారెంటీ అంటే అది వెళ్ళరని ఎలా అంటారు? అందుకే కామోత్కంఠ గోపికలు భయమనం కంసుండు వైరక్రియా సామగ్రి సుష్పాల ముఖ్య నృపతులు అంటూ అప్పుడు నారదుడు చెప్పిన విషయాన్ని మళ్ళీ శ్రీశుకుల వారు చెప్తారు. ఆయన పరమాత్మని కాంచిత చూచిన వారు పరమాత్మ దగ్గరికి వెళ్ళగలుగుతారు. అలాగే ఆయన మీద భయం కలిగి ఉన్నవాడు పరమాత్మను పొందుతాడు. కంసుడు మొదలైన వాడంతా కూడా తిట్టి ద్వేషంతో ఆయన తిట్టిన వాళ్ళు శిశుపాలు మొదలైన వాళ్ళంతా కూడా ఆయనలోనే చేరారు. అలాగే ఎవరైనా ఆయనలోకి వెళ్ళొచ్చు. ఏ రకమైనటువంటి దృష్టి అయినా మనం చూడొచ్చు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయండి. పరమాత్మని చూసే దృష్టిలో కొంతమంది ఆయన తండ్రిగా చూస్తారు, కొంతమంది ఆయన రక్షకుడిగా చూస్తారు. మనం రక్షించేవాడు అయినా మనం రక్షించబడేవాళ్ళమని. ఆయన శేషి, అందరి సేవలు స్వీకరించేవాడు, మనందరం సేవలు చేసేవాళ్ళని శేషభూతలం అంటారు. పితాచ రక్షక శేషి. తర్వాత 4వ సంబంధం భర్త. ఆయన భర్తని అందరం భార్యలమని భావిస్తారు. ఒక్కొక్కరు ఏ భావాన్నైనా చేసుకోవచ్చు కదండి. వీళ్ళల్లో ఎవరైనా ఆయన భార్యగా
భర్తగా వరించిన వాళ్ళు గోపికలు, కొంతమంది మిగతా వాళ్ళంతా గోపాల బాలకులు, మిగతా వాళ్ళంతా ఆయన తండ్రిగా వరించారు పరమాత్మని. ఎవరు ఎలా ఆయన వరించినా అందరినీ వాళ్ళకి కావాల్సిన అభిష్టాలని చేర్చేవాడు పరమాత్మ. అందువల్ల ఇలా తప్పు కాదు అని చెప్తాడనమాట. ఆయన చుక్కడికంతో అయినా కావచ్చు, వీరులతో అయినా కావచ్చు, ఎలా అయినా సరే ఆయన పొందవచ్చు. బాంధవమునైన పగనైన వగనైనా, పగ చేత కానీ, వగ అంటేనేమో కామం చేత కానీ, ప్రీతినైనా ప్రాణభీతినైనా, ప్రీతితో స్నేహంతో అయినా సరే, లేదు ప్రాణభీతి భయం వేసైనా సరే కృష్ణుని ఆశ్రయించుకుంటే వాళ్ళందరికీ కలిగేది ఆ స్వామి యొక్క భక్తినైనా. హరికి పరతంత్రులై ఇండు జనులు మోక్షమునకు జనులు రజిప. అయ్యా భక్తితో ఉన్న చాలు, స్నేహంతో ఉన్న చాలు, వాళ్ళంతా ఆ పరమాత్మ దగ్గరికి వెళ్తారు అని చెప్తున్నారండి. అందువల్ల ఇలా శ్రీశుక మహర్షి పరీక్ష నరేంద్రుడికి ఉపదేశిస్తాడు, ఎలా అయినా పరమాత్మను పొందొచ్చు. తర్వాత ఇక్కడ గోపికలంతా యమునా నది దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ ఇసుక తెన్నల్లో బృందావన క్షేత్రం చాలా అందమైనటువంటి క్షేత్రం. చంద్రుని యొక్క పండు వెన్నెల చాలా అందంగా అక్కడ దర్శనం ఇస్తోంది. వీళ్ళందరికీ కూడా మన్మధుని యొక్క బాణాలు, పంచ బాణాలు ఉంటాయన్నమాట మన్మధుడి దగ్గర. అరవింద అశోకంచ చూతంచ నవమల్లిగా అంటూ అలాంటి ఆ బాణాల యొక్క ఆ తీవ్రత చేత వీళ్ళందరికీ కామం ఉద్రేకమైపోయి కృష్ణ పరమాత్మను అనుభవించాలనే ఉద్దేశంతో అందరూ అక్కడికి వచ్చేసారట. కృష్ణుడు చూచాడు. కానీ ఈ ఘట్టం కామ విజయమని దీనికి పేరు. ఈ రాసలీలకి పేరు కామ విజయము, అంటే కామాన్ని జయించడం అని అనమాట అండి దీన్ని. ఇది చాలా అద్భుతమైన ఘట్టం. ఈ రాసలీలను చదివితే హృద్రోగాలు తగ్గిపోతాయండి. అంటే హార్ట్ అటాక్ లాంటి రోగాలు రావునండి. వెళ్ళి వాడికి లక్షలు ఇవ్వక్కర్లేదు. ఈ చదువుకుని మన జీరాశ్రమానికి చక్కగా ఇది విని చక్కగా మీ హృద్రోగాలను తగ్గించుకుని ఆశ్రమం దగ్గర డెవలప్ చేసుకోవచ్చు. చేసుకున్నాలాగా ఉరికినే అంటున్నా, మీ దగ్గరే పెట్టుకోండి. అంటే మంచి కార్యాలను వినియోగించండి అని చెప్తున్నాం. హృద్రోగ నివారణి, మనస్తాపాలు ఏమైనా మనస్సుల్లో బాధలు ఉంటే కనుక ఈ ఘట్టం చదువుకుంటే, రాసలీల ఘట్టం చదువుకుంటే అన్నీ తగ్గిపోతాయండి. కామం బాగా ఉన్నవాడికి ఈ ఘట్టం చదువుకుంటే కామాన్ని వాడు జయించగలుగుతాడు. కామ విజయము. అవ్వ ఇందులోనేమో స్వామి గోపికలతో కలిసి అనేక రకాలుగా నృత్యాలు భంగిములు చేస్తే ఇలాంటివి చదువుకుంటే ఎలా విజయం అవుతుందని అనుకోవచ్చు. కానీ ఈయన అస్ఖలిత బ్రహ్మచారిని. ఇందులో ఎలా గోపికలతో రమించినా ఏమి దోషం అంటనివాడు, ఏ రకమైన దోషం లేదే. ఆ గోపికలందరికీ కూడా గొప్ప సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు అన్నమాట పరమాత్మ. అటువంటి ఘట్టం చూస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గోపికలంతా వచ్చేసారట. అక్కడ చూశాడు కృష్ణుడు. కృష్ణుడు అడిగట, ఏమర్రా మీరంతా ఇక్కడికి వచ్చారు? మేలా మీకు భయం పుట్టదు కదా మీ మందకం. మీకు ఎవరికి భయం కూడా లేదా అసలు? ఎలా వచ్చారు ఇక్కడికి? సింహ శార్దూలానేక ముఖ్యము తిరిగడు దూరంబు లేకెత్తురే. సింహాలు, పెద్ద పెద్ద వృషభాలు, తోడేళ్ళు ఇలాంటివి తిరిగేటండి అరణ్యంలోకి ఇంత దూరంలోకి ఎలా వచ్చేసారా మీరు? ఎలా వచ్చి తెలియ నిశా సమయం చీకట్లో ఎందుకు వచ్చారు మీరు? ఏం అవసరం వచ్చింది మీకు అడుగుతున్నాడు. ఈ చోట వర్తిందురే, ఇక్కడ తిరగకూడదు అంటున్నట్టండి. చాలుల కాంగుడార చనుడి సంప్రీతితో మందకం. చాలు ఇంకా వచ్చారు కదా, పోండి. ప్రకృతిని చూద్దామని వచ్చారేమో, ఈ సౌందర్యాన్ని చూడండి. ఎందుకు వచ్చారో తెలుసు. కృష్ణుడు అంటున్నట్ట, మీరు అంత చాలే వచ్చారు మీరు. ఇక్కడ ఈ అరణ్యంలో ఏమైనా జంతువుల బారి పడ్డారంటే జ్ఞానం ఉందా? వన సౌందర్యాన్ని చూస్తున్నారు కదా, ఇక చాలు మీరు వెళ్ళండి అని కృష్ణుడు చాలా అందంగా చెప్తున్నాడు. మీరేదించిన జాడ గానక వగం, మీరు వచ్చినటువంటి జాడ తెలియక, మీ భర్తలు కానీ వాళ్ళందరూ తెలియక, మీ తల్లులను తండ్రులను, మీ రాములు మరదులు తనూజులు గురువు మీ సోదరులు బంధువులు మేరలు మీరలు లేరు పోయిరనుచున్ మీ ఘోష భూభాగం దేరీ తింబరికించిలో తగులే ఈ సాహసోద్యోగము. మీ తండ్రులు కానీ, మీ భర్తలు కానీ, మీ భర్త అన్న అందరినీ సమూహంతో చెప్తున్నాను. మీ భర్త కానీ, లేదంటే మీ మరుదులు కానీ, కొడుకులు కానీ, వీళ్ళంతా కులం పెద్దలు, తోబుట్టువులు, ఆడపడుచులు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరినీ మీరు హద్దు దాటి వచ్చేసారు. మీరంతా ఇలా వచ్చేసి రేపనిలో ఎక్కడెక్కడో వెతుకుతారు. వాళ్ళంతా కూడా మీరు ఇలా దాటి వచ్చేసారు. ఇలాంటి కూడని పనులు మీరు చేయొచ్చునా అన్నట్టు వాళ్ళందరికీ చెప్తున్నాడు కృష్ణుడు. ఇలాంటి బుద్ధితో ఇక్కడికి రాకూడదు. మీరంతా మంచివాళ్ళు, మంచి కులంలో పుట్టినవాళ్ళు, మీరంతా ఇలా రావడానికి వీల్లేదని చెప్పాడు.
పాపం వాళ్ళందరికీ కూడా బాధ కలుగుతుంది, గోపికలందరికీ కూడా. కృష్ణుడు చెప్తున్నాడు, మీరు కనుక ఇలా వచ్చిన సంగతిని వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారో తెలుసునా, మిమ్మల్ని ప్రాణేశుడెరిగిన ప్రాణం పొదుగుదని. ప్రాణంబు అంటే మీ ఆయనకి ఆయన తెలిసిందంటే మీ ప్రాణాలు తీసేస్తాడు. మీ అత్తమామకి తెలిస్తే ఏం చేస్తారు? ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నాడండి. క్షితిపతికి తెలిస్తే శిక్షిస్తాడు, భూమికి బతికినటువంటి వాడు. మామగారికి తెలిస్తే చాలు, అంతే. మామకి తెలిసిందంటే మీ ఇద్దరి యొక్క, మీ భార్యాభర్తల యొక్క మనువు కాస్త అంత సంగతి తెగిపోతుంది. తల్లిదండ్రులకి తెలిస్తే 10 మందిలో ఆ తల్లిదండ్రులు తల ఎత్తుకోలేకపోతారు. తోడి కోడలు కనుక తెలిసిందనుకోండి, తోడి కోడలకి తెలిస్తే ఎత్తి పొడుస్తుంటారండి వాళ్ళు. వెళ్ళావుగా రాత్రిపూట అందరిని వదిలేసి, సిగ్గు లేదు శరం లేదు అంటూ ఉంటారండి. అలా అంతా కూడా వెక్కిరిస్తారు, ఎవరు గౌరవించరు. ఇతరులకు కానీ తెలిస్తే చులకన చేసి మాట్లాడతారు. అందువల్ల మీరు ఇలా రావడం మంచిది కాదు. భర్త ఎలాంటి వాడైనా కావచ్చు, వాడు అతను నడవడి గురగాను దుష్టశీల బుద్ధి అంటే దుష్టబుద్ధి కలిగిన వాడైనా సరే, అలాగే వాడు కురూపి అయినా రోగిష్టి వాడైనా ఎలాంటి వాడైనా సరే, విడచుట మర్యాద వాడు విభునంగకులం, అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. విభునంగనకు అంటే పతివ్రత అయినటువంటి స్త్రీకి భర్తను విడిచిపెట్టడం మంచిది కాదని కృష్ణుడు ఉపదేశం చేసేటండి. వీళ్ళందరికీ ఒళ్ళు మండిపోతుంది. అయ్యా నేను ఇక్కడికి వచ్చింది దేనికి అనుకుంటున్నావు అని వీళ్ళు చెప్పబోతుంటే కృష్ణుడు చెప్తున్నట్టండి, అంతా ముందు ఇళ్ళకి వెళ్ళండి. అక్కడంతా ఏం జరుగుతుందో తెలిసిన, అక్కడ నేర్చు బిడ్డలకు పోడు పాలు, వాళ్ళందరికీ కూడా ఏడ్చే పిల్లలకి పోయండి, పాలు పోయండి. లేక చూడలు పాప మారుస్తున్నాయి తల్లి దగ్గరికి వెళ్ళడానికి, వాటన్నింటినీ విడిచిపెట్టండి, చక్కగా వెళ్ళి పాలు తాగుతారు. అలాగే మీ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేకూర్చొని వెళ్ళండి అని చెప్పేటండి. అని మీరు ఇక్కడికి నన్ను కోరి వచ్చారని నాకు తెలుసు, కానీ నాకేం కొరత లేదు, చక్కగా ఆనందంగానే ఉన్నాను. కానీ మీరు ఎలాంటి వాళ్ళు? చక్కగా నాయందే నిష్ట కలిగిన వాళ్ళు, పరమాత్మ అంటే కృష్ణుడిగా పరమాత్మగా తాను భావిస్తూ చెప్తున్నాడు. నా ఎంత నిష్ట కలిగిన వారు. మీరు చక్కగా ఇంటికి వెళ్ళి మీ పతులకు సేవ చేయండి, పతిచర్య చేయండి. అలాంటి పతులకి కనుక సపర్య చేస్తే పతికి ఆ సపర్య పరమధర్మము అని మనకి శాస్త్రం చెప్తుంది. అందువల్ల దీన్ని ఎక్కడైనా సరే పెద్దలంతా ఇది చెప్తాయి. ఇప్పుడు పరమధర్మం అని ఏం చెప్పట్లేదండి, పెద్దలు చెప్తున్నారు అంటున్నాడు కృష్ణుడు. పెద్దలు చెప్పుచునందురెల్లడం, అన్ని చోట్ల పెద్దలంతా చెప్తారు పతి సేవ చేస్తే మంచిదని, వ్యయం పొండి చేసుకోండి అన్నట్టు. అంటే ఈ గోపికలందరికీ కూడా లౌకికమైనటువంటి దృష్టి లేదు వీళ్ళందరికీ. అంటే ఇప్పుడు శరీరము ఆత్మ ఉంది కదండి. ఇక పతి అంటే ఆత్మకి పతి శరీరం. ఈ శరీరం మీద ప్రతివాడికి ప్రీతి బాగా ఉంటుంది. ఆ శరీరం మీద ప్రీతిని వదిలిపెట్టి వచ్చిన వాడు అనమాట. శరీరాలు వదిలి వచ్చిన ఆత్మలాగా ముక్త జీవుడిలాగా ఉన్నారు ఈ గోపికలంతా అనమాట. అలా ఉన్న గోపికలు మిగతా ఏమీ చింతించట్లేదు. వాడు కృష్ణుడు అంటున్నాడు, నన్ను చూస్తున్నారు మీరంతా, చాలా సంతోషం. ధ్యాన కర్ణన దర్శన గానంబుల నా తరం పొగలిగిన చాలు. నా గురించి ధ్యానం చేసిన, నా గురించి మాట్లాడుకున్న, నా కథలు విన్నా చాలు. నన్ను చూచుట కానీ, నా మీద పాటలు ఏమైనా పాడినా కానీ చాలు, నా మనస్సు చక్కగా ఆనందిస్తుంది. నేను ధన్యుణ్ణి, మీరంతా ధన్యులవుతారు. చక్కగా మీరంతా మీ గృహాలకు వెళ్ళండి అని చెప్పాట కృష్ణుడు. చెప్పేసరికి వాళ్ళంతా విన్నారు. విరహంతో ఉండడం చేత వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మతో చెప్పారట, నాయన మేమంతా ఇక్కడికి వచ్చింది ఏదో మా వాళ్ళకి సేవ చేయాలి, ఇవన్నీ మాకు పరమధర్మాలు అని తెలియక మేము ఇక్కడికి రాలేదు. ధర్మాలన్నీ మాకు తెలుసు అవన్నీ. కానీ పతి సేవ చేయమంటున్నావు, పిల్లల సేవ చేయమంటున్నావు కదా నువ్వు. నిజానికి పతి అని పేరు నీకు కూడా ఉంది కదా. మనకి విష్ణు సహస్రనామంలో చూసామనుకోండి, పరమాత్మ నామాల్లో ఆయనకి విశ్వం ఉంది, విష్ణు ఉంది, నామాలతో పాటు పతి అని పేరు కూడా ఉంది. భర్త కండి ఆయన, అందరికీ భర్త ఆయనే. స్త్రీ ప్రాయం ఇతరంతో కదని మనకి శాస్త్రం చెప్తుంది. ఈ లోకంలో అందరూ కూడా స్త్రీలే. ప్రధాన పురుషేశ్వర, ప్రధాన పురుషుడు తాను ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. అందువల్ల అందరికీ పతి, జగత్పతివి నువ్వే గనక మా అందరికీ పతి సేవ చేయమని చెప్పావు కనుక ఆ పతి సేవ చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం అని గోపికలు చెప్తున్నారు. అంటే అనేక పేర్లు నీకున్నాయి, ఆ పేర్లలో కుమారుడి పేరు నీకుంది, భర్త పేరు నీకుంది కనుక అలాంటి నీ సేవ చేసి మేము ఆనందాన్ని అనుభవిస్తాం అని
వాళ్ళు చెప్తూ ఇక్కడ అయితే వీళ్ళు ఇక్కడ ఒకటే మాట చెప్తున్నారు. ఇక్కడ గోపికలను చూస్తే కాముకుల్లా మనకు కనపడినా వీళ్ళందరూ పరమాత్మ కృష్ణుడిగా చూడాలి, సాక్షాత్ పరమాత్మగా చూస్తున్నారు. చూస్తూ మాకు వేరే ఏం లేదయా, నీ యొక్క కరుణ కావాలి, నీ యొక్క కృప కావాలి, మాకు ఆ కృప అనేటువంటి రసాన్ని ఆస్వాదిస్తూ నీ పాదారవిందాలను మేము పొందాలి అనుకుంటున్నాము. నీ పాదారవిందాలను పొందాలని చూచేటటువంటి మహానుభావులైన పరమ ఋషులంతా ఎలా భావిస్తారో అలా మేము కూడా నీ పాదారవిందాన్ని గ్రోలాలని, నీ యొక్క అనుభూతిని మేము పొందాలని ఇక్కడికి వచ్చాము ఓ కృపానిధి అని పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఒక మాట చెప్తున్నారు, నాయన ఇప్పటికే సంసారం అనేటువంటి ఒక కూపంలో పడ్డాం. భార్య పిల్లలు ఇవన్నీ ఏమిటి మనకి మా ఆడవాళ్ళు చెప్తుంటారు కదా, దారావర్తి తనయ సహజ గ్రాహ సంఘాకులేచ. ఒక ధర్మం చేద్దామంటే కుదరదు. ఎంతసేపు వాళ్ళంతా భార్య అనేటువంటి ఆ సుడిగుండం, లేదా భార్యకి భర్త అనే సుడిగుండం కావచ్చు, పిల్లలు అనేటువంటి ముసళ్ళు కావచ్చు, ఇవన్నీ పట్టుకుని పీకేస్తూ ఇంకా ఈ సంసారం అనే సముద్రంలో ఇంకా కూర్చేసేవే తప్ప పైకి తేల్చేవి కావయా, నీ దగ్గరికి దరి చేరనివి. అందువల్ల మాకు వేరేదేం అవసరం లేదు. మాకు మళ్ళీ ఆ సంసార సముద్రంలోకి వెళ్ళి మేము మళ్ళీ దాంట్లో పడదలుచుకోలేదు. అందువల్ల నేను మొక్కుతున్నాను, నిన్ను నేను శరణ పెడుతున్నాను. మాకు అలాంటివి మళ్ళీ వెళ్ళమని చెప్పకు, మేము అవన్నీ వదిలిపెట్టి వచ్చేసాను నీ దగ్గరికి అని. ఇక్కడ వీళ్ళంతా ఎలా ఉన్నారంటే గోపికలంతా ముముక్షువులా ఉన్నారండి. లోకంలో ఇద్దరు ఉంటారట జీవవర్గంలో, ముముక్షువు బుభుక్షువు అని. బుభుక్షువు అంటే ఎప్పుడు చూసినా వాడికి తినే కోరికే తప్ప వాడికి ఇంకో కోరిక ఉండదులండి. భోక్తుమిచ్చువు బుభుక్షువు అంటారు. వాడికి అవి తినాలి ఇవి తినాలి అనే కోరిక తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఏం చేసుకుందాం, రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఎంతసేపు తిండి గురించి ఆలోచనలే వాడికి ఉంటాడు. ఆ తిండి గురించి ఆలోచన ఉన్నవాడికి పేరు బుభుక్షువు అంటారు. అలాగే ముముక్షువు అని కూడా ఉంటాడట లోకంలో మీలాంటి వాడు. ముముక్షువు అంటే మోక్తుమిచ్చు ముముక్షువు, మోక్షం కావాలి, విడుదల కావాలని కోరతాట. అంటే దేని నుంచి విడుదల కావాలి? ఏమంటాయి, సంసారంలో పడిపోయా, ఈ జంజాటంలోనే ఉండిపోయా, దీని నుంచి నాకు విడుదల కావాలి, ఇక్కడి నుంచి నేను పైకి వెళ్ళాలి, ఉత్తమ స్థితిని పొందాలి, ఇక్కడ ఉండేటువంటి నశ్వరమైనటువంటి ఈ అనుభూతిని నేను పొందడం కాదు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నేను పొందాలి అని దానికోసం పొందడం కోసం విడుదల కావాలని చూస్తుంటే వాడు ముముక్షువు అంటారు. అలాంటి ముముక్షురువై శరణమహం ప్రపత్తి అని వేద శాస్త్రం చెప్తాను. ముముక్షువైన వాళ్ళంతా కూడా అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి శాశ్వత ఆనందాన్ని పొందాలనుకునేవాడు, ఇక్కడి నుంచి విడుదల కావాలని కోరుకునేవాడు పరమాత్మని శరణ పెడతాడు. అలా గోపికలంతా కూడా ముముక్షువులై పరమాత్మని శరణ పెడుతున్నారు. హే కృష్ణ, నువ్వు తప్ప నాకు ఇంకో గతి లేదయ్యా, మమ్మల్ని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని చెప్పడు. మేము ఎలాంటి వాళ్ళని తెలుసా, మా పాదాలు వెళ్ళమని నువ్వు చెప్తున్నా కానీ మా పాదాలు నా మాట వింటలేదు అంట గోపికలు. ఎందుకు వింటలేదు అన్నాడు కృష్ణుడు. ఏం చెప్పమంటావు, మా పాదాలు నీ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళే ట్యూన్ చేయలేదా, నీ దగ్గరికి రావడమే మాకు నేర్పోయి పాదాలు వెనక్కి వెళ్ళేటువంటి స్థితి మాకు లేదు, తెలియదు. నీ పాదకమలంబు నిమ్మి దగ్గర దాని తరలిపోవంగా పాదపములు రావు. మా పాదాల దగ్గరికి రావడానికి తప్ప వెనక్కి పోవడానికి మరలిపోవడానికి మా కాళ్ళు రావు. నీ కరాబ్జంబులు నెరినంటి తినగాని తక్కిన పనికి హస్తం గురుసారవు. మా చేతులు నీ యొక్క సేవ చేయడానికి ఏ కార్యాలైనా మా చేతులు ఎంత బరువులైనా మోస్తాయి, ఏ పనైనా చేస్తాయి తప్ప ఇంకో పని చేయమని చేతులు చెప్తే ఆ పని చేయలేవు చేతులు. అందువల్ల మా చేతులు ఎప్పుడు నీ సేవలోనే నిమగ్నం అవుతున్నాయి. నీ సేవ తప్ప ఇంకో పని మా చేతులు చెయ్యవు. ఇక మా యొక్క వాక్ అంటారా, నీ వాగమృతధార నిండ గ్రోలగ కాని చెవులు అన్య భాషలను సేరి వినవు. ఈ చెవులున్నా చూసావా, నీ వాగమృతం అనేటువంటి అంటే నీ వాక్కు నుంచి వచ్చేటువంటి అమృతం ఏదైతే ఉందో ఆ వాగమృతాన్ని అంటే నీ మాటలే వినాలనండి, నీకే సేవలు చేయాలని మన ఆండాళ్ళని ఎలా అయితే కోరారో అలాంటిగా కోరుతున్నారు ఇక్కడ గోపికలంతా కూడా. అంటే గోపికలు కోరిన ఆండాళ్ళని కోరారనుకోండి. ఇక్కడ గోపికలంతా చెప్పేదంతా ఉంటే నీ దగ్గరికి రావడమే మాకు ఈ పాదాలు వెనక్కి మరలవు. అలాగే నీ సేవ చేయడమే, నీకు కావాల్సిన సపర్యలన్నీ చేయడమే చేతులకు అలవాటు తప్ప ఇంక ఇంటికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయి, వీళ్ళకి భోజనం పెట్టు, అలా ఎదగడం వదలు, ఆవుకు పాలు పెట్టుకోండి, ఇలాంటివి మాకు చెప్పకు. ఈ చేతులు అవి చేయలేవు, అయిపోయినాయి. ఇక మా చెవులున్నా చూసావా అంటే సకల ఇంద్రియాలు కూడా పరమాత్మ యొక్క కార్యంలోనే ఉన్నాయటండి. నిజంగా మనం చేయవలసింది కూడా అదే. పరమాత్మ మనకి ఇంద్రియాలను ఎందుకు ఇచ్చాడండి, వీటన్నిటినీ
ఈ శరీరాన్ని మనం అనుభవించడానికి, భోగాలు అనుభవించడానికి మన శరీరంలో ఈ ఇంద్రియాలు వెళ్ళలేదండి. విచిత్రాదేహ సంపత్తి శాస్త్రం మనకి చెప్తోంది. విచిత్రమైనటువంటి దేహం ఇచ్చాడు చూడండి, ఒక ఫ్యాక్టరీ కొట్టంలాగా పెద్ద ముక్కు, దీంట్లోనేమో అన్నింటినీ క్రష్ చేసే పళ్ళు, ఇదో యంత్రం చూడండి, అన్నిటినీ ఆ క్రషర్ మధ్యలో ఒక చిన్న బెల్ట్ ఉంటుంది చూడండి, ఆ బెల్ట్ ఆ పళ్ళ చక్రాన్ని తిప్పుతూ ఉంటుంది. అలాగే ఈ పళ్ళ చక్రాన్ని మధ్యలో ఉండి నాలుగు చూడండి అన్నింటినీ అటు ఇటు వేస్తూ ఉంటుంది నవలడానికి. కానీ ఇది మాత్రం మధ్యలో పడదు. ఎంత విచిత్రంగా ఉంటుందండి. ఎవడు చేసేవాడి ఇది, ఎందుకు చేసేవాడి? విచిత్ర దేహ సంపత్తి, దేహ సంపద ఎంత అందమైన సంపద అండి. మెళ్ళమెళ్ళ మెరుస్తూ నేత్ర, తలతల మెరుస్తూ పళ్ళు, ఏమిటి విచిత్రంగా ఉంటాయి చూడండి. ఇంత పెద్ద దేహానికి ఇంత పెద్ద చేతులు, మళ్ళీ చిన్న చిన్ని గోర్లు, అక్కడ మళ్ళీ వెంట్రుకలు, ఇక్కడ వెంట్రుకలు, కాళ్ళ దగ్గర వెంట్రుకలు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో డ్రాయింగ్ వేసినట్టుగా ఇక్కడ రెప్పలు ఎలా పెట్టాడు చూడండి మనకి. మళ్ళీ కనుబొమ్మల దగ్గర చూడండి, మళ్ళీ ఇక్కడ చిన్ని రెప్పలు, ఇక్కడ కూడా జుట్టు దగ్గర పెరిగినట్టుగా ఇక్కడ కూడా బాగా పెరిగిపోవచ్చు కదండి. ఇప్పుడు చూడండి ఆడవాళ్ళు ఎలా జుట్టు విరబోసుకుంటున్నారు, ఇక్కడ కూడా అలా విరబోసుకుని ఉండొచ్చు కదా. విరబోస్తే మనం చూడలేదు, మనం కూడా చూడలేము. ఎలాంటి వాడిని చూడలేము, అలాంటి వాడు అవన్నీ చూడలేదు కదండి. అంత జుట్టు ఉందనుకోండి, ఇక్కడ ఎంత డేంజర్ అండి. ఆయనకి చూడండి ఎంతవరకు అవసరం అంతవరకే భలే అందంగా పెట్టాడు కదా. విచిత్రాదేహ సంపత్తి. నువ్వు తీసుకునేటప్పుడు ఆహారాన్ని ఏవో తీసుకుంటావు, అది మళ్ళీ ఏదోగా బయటకు వస్తుంది. ఎలా వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, లోపల ఏం ఫ్యాక్టరీ ఉందో తెలియదు. కళ్ళు తెరిచి చూసినప్పుడే అన్నీ కనపడతాయి, కానీ కళ్ళు మూసుకుని లోపల చూద్దామంటే లోపల ఏం కనపడదు కదండి. ఎంత గొప్ప సిస్టమ్ పెట్టాడు దేవుడు. బయట చూసేది పెట్టాడు, కానీ లోపల చూసుకోవడానికి ఏం కనపడదు. నిజంగా లోపల కాక మనకు కనపడినా, లోపలది కనుక మనకు వినపడినా చాలా డేంజర్ అండి. బయటకు వస్తే అన్నీ వినపడతాయి తప్ప లోపల ఉన్నా కూడా మనకి వినపడ్డాయి అనుకోండి, ఎంత ప్రమాదం అండి. చూడండి, అన్నం తినగానే లోపల కూడా పెద్ద మిషన్ అండి, టకటగా దాన్ని తీసుకుంటుంది, మరి దాన్ని అడ్డు చేస్తుంది, ఇది చేస్తుంది, దాన్ని డ్రై చేస్తుంది, దాన్ని మొత్తం చూర్ణం చేసేస్తుంది, రసానికి రసం కూడా పట్టేస్తుంది, దాన్ని ఎముకలకి పంపేవాటిని ఎముకలకి పంపించేస్తూ ఉంటుంది, రక్తంలోకి రక్తంగా మారుస్తూ ఉంటుంది, రక్తాన్ని మళ్ళీ ఓజస్సుగా మారుస్తూ ఉంటుంది, తేజస్సుగా మారుస్తుంది. అయ్య బాబోయ్, ఈ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళామంటే ఇది పెద్ద ఫ్యాక్టరీ అండి. దీంట్లో వచ్చినటువంటి బ్యాడ్ అంతానే వాళ్ళ కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుందండి. మళ్ళీ నీళ్లు వేరుగా మళ్ళీ బయటికి పోతుంటాయండి, చెమట రూపంలో కావచ్చు. శరీరం అంతా రంధ్రాలే. శరీరే జర్జరీ భూత్వా. శరీరం అంతా బొక్కలేదండి మన శరీరానికి, ఉన్నాయా లేవా? మొత్తం రంధ్రాలు. వ్యాధిగ్రస్త కళేబరం. మొత్తం అంతా శరీరం అంతా వ్యాధులతో కూడినటువంటి కళేబరం. కానీ దీన్ని చూసుకుని ఎంత మొహం, ఎంత దీన్ని మేపుతున్నామండి. గోళ్ళకో షాపు, వేళ్ళకో షాపు, పళ్ళకో షాపు, ఎన్ని షాపులు ఉన్నాయండి. వీటి కోసం ఎంత డబ్బు తగలేస్తున్నామని నిజంగా చెప్పండి. కొంతకాలం అయితే ఎలాగో పోతాయి తెలుసును. ఈ పళ్ళు పోయినప్పుడు ఒక వయసులో పోతే అదే అందమండి. కానీ ఆ వయసులో మళ్ళీ ప్లాస్టిక్ పళ్ళు పెట్టుకుంటాడు, మళ్ళీ దాని రోజు తీసిన తర్వాత మనం చూడలేమండి. సహజంగా ఉన్నప్పుడు అందంగా ఉంటాడు కదండి, ఏ వయస్సు కదా అందం. ఆ వయసులో అది అందం తప్ప అది మిగతా మనం వేరే ఏవో చేసుకుంటే అది వికారాన్ని చేస్తుంది కదా. అందువల్ల విచిత్రమైన దేహాన్ని నువ్వు అనుభవించాలి, నీకు ఇవ్వాలి దైవం. దేనికి ఇచ్చాడు ఈ దేహాన్ని? విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదం. పరమాత్మకు నువ్వు నివేదించు. ఈ ఇంద్రియాలతో నువ్వు చేసే ప్రతి సేవ పరమాత్మకే అంకితమగా తప్ప అన్ని నువ్వే లోపల వేసుకోకొని నువ్వు జంతికలు తినో, బూందీ తినో, లడ్డూ తినో, ఏవైనా తింటూ ప్రతిసారి కృష్ణ కృష్ణ నీకే నీకే అని అనొచ్చు అది నీకు లోపల హాయిగా స్ట్రెంత్ ఇస్తుంది, ఆయన ఇచ్చే స్ట్రెంత్ రెండు పనికి వస్తాయండి మంచిగా కదండి. రెండు బలా. అప్పుడు మీరు కూడా అహో బలా అనొచ్చండి కదండి. చేసేటప్పుడు చక్కగా దైవానికంటూ ఇస్తే అది మనకి బలాన్ని ఇస్తుంది. ఎలాంటి బలాన్ని ఇస్తుంది? ఆశ్చర్యకరమైన బలం, మంచి బలం, జ్ఞానం అనే బలం, ధీశక్తిని పెంచుతుందండి. అందుకే నువ్వు చేసే ఇంద్రియ వ్యాపారం అంతా భగవద్ అధీనం చెయ్యి. గోపికలు చేస్తుంది అదే. ఇప్పుడు పూర్వమేవ కృత బ్రహ్మ హస్తపాదాది సంయుత. బ్రహ్మ మనకి ఇచ్చినండి హస్తము, పాదము, ఇవన్నీ పరమాత్మ సేవలో నియోజించు. ఏమంటే స్వామి ఎప్పుడు పరమాత్మ సేవలో ఉంటే మా ఉద్యోగాలు ఎవరు చేస్తారండి, మాకు జీతం ఎవరు ఇస్తారండి? అందుకే మన పెద్దలు చెప్తున్నారు, నాయన నువ్వు చూసే ఉద్యోగం కూడా అది పరమాత్మ సేవగా భావించు, నువ్వు చేసే వ్యాపారం కూడా పరమాత్మ సేవగా భావించు. ఏ పని చేస్తావో ఆ పనంతా పరమాత్మ సేవలంటూ చెయ్యి. అప్పుడు అది నీకు బంధకం కాదు. అదే ఇక్కడ గోపికలు చెప్తున్నారు, నాయన మా చెవులున్నాయే నీ కథలు వినడంలో చాలా చాలా గొప్ప నైపుణ్యం కలవయ్యా. ఇవి తప్ప వేరే కథలు వినవు, నీ కథలే ఉంటాయి. నీ వాగమృతధారముండం గ్రోలము గాని చెవులు అన్య భాషలు సేవి వినవు. మిగతా భాషలను వేటిని వినవు.
భాష అంటే తమిళం, ఉర్దూ ఇదిగా ఉంది. భగవంతుడి కంటే ఇతరమైన మాటల గురించి వినవి చెవులు. అంటే దేని మీద అయితే బాగా రాగం ప్రేమ ఉంటుందో, అంటే పరమాత్మ యందు రాగం బాగా కలిగిన వాడికి మిగతా వాటిల్లో విరక్తులైపోతాడండి. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని, పరమాత్మ యందు పరిపూర్ణంగా రక్తి కలిగిన వాడు అంటే ఆయన యందు బాగా ప్రేమ కలిగి ఆయన తప్ప ఏదీ లేదనుకునేవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి రక్తుడు అంటే పరమాత్మ యందు రక్తి ప్రీతి బాగా అతిశయించిన వాడు విరక్త, విరక్తుడైపోతాడండి. అంటే దేని మీద ఆశ ఉండదండి వాడికి. అంటే దేని మీద ఉండదండి వాడికి ఆశ? అపరమాత్మని, పరమాత్మ కంటే వేరైన వాటి మీద ఏం ఆశ ఉండదండి. మీరు గొప్ప భగవద్భక్తుల దగ్గరికి వెళ్ళండి, మీరు జాగ్రత్త తింటామంటే వాడు ఏం పలకడండి. మీ సినిమా చూద్దరిగా లేదంటే ఎవరు రాకండి. అంటే వాడికి ఎంతసేపు మిగతా వాడి మీద ధ్యాస ఉంటుందండి. మహానుభావులు ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. మనం చూస్తూ ఉంటాం, వాడిని పిచ్చివాడు అనుకుంటాం, కానీ వాడు మన అనుకుంటాడు వీడు పిచ్చివాడు. నిజం. రోడ్డు మీద వస్త్రాలు లేకుండా ఒక పిచ్చివాడు దాకా మట్టితో ఇలా ఆడుతూ ఉంటారు చూసారా, వాడు ఎవరో. అంటే అలాంటి వాళ్ళు మామూలుగా పిచ్చెక్కిన వాళ్ళు అలా ఆడుకుంటారు, కానీ భగవంతుడు అంటే పిచ్చెక్కిన వాడు ఉంటాడే వాడుండి నిజమైన భక్తుడు. వాడు అంతా మట్టే కదా, ఈ మట్టిలోనే కదా అందరు కలిసిపోయేదని ఆ మట్టిని తత్వంగా వాడు భావిస్తూ ఉంటారు కొంతమంది మహానుభావులు. వాడిని చూస్తే మనకు అనిపిస్తుంది పిచ్చివాడు, చూడరా బట్టలు లేవు ఏమీ లేవు అనుకుంటాడు. వాడు మనం చూసి అనుకుంటాడు వీడురా పిచ్చివాడు, ఎలాగో పుట్టేటప్పుడు ఏం లేకుండా వచ్చాడు, పోయేటప్పుడు ఏం లేకుండా పోతాడు, మధ్యలో వేసుకున్నాడు ఇవన్నీ కదా, ఇవే శాస్త్రం అనుకుంటున్నాడని వాడు మనం ఎదిరిస్తాడు. అందువల్ల ఏవో మిగతా వాడి మీద ధ్యాస ఉంటుందండి. పరమాత్మ మీద రక్తి కలిగిన వాడికి, ప్రేమ కలిగిన వాడికి మిగతా వాడికి తుచ్చమే. వాడికి ఏవి కూడా అంత పెద్ద చూడండి, బంగారం అందరికి ఎంత ఆశ అండి. ఇక్కడ 10 లక్షల కేజీల బంగారం ఇస్తాను ఎంతమంది వస్తారంటే ధన్మని అందరూ వచ్చేస్తారు. ఎంతమంది కావాలి? 1 కేజీ బంగారం ఫ్రీ అన్నాం అనుకోండి, ఎవరికి వద్దా? అయ్యే బాబు అంటే బంగారం పెట్టలేదు కదండి, పెట్టాక చూడాలి. అక్కడ ప్రసాదంతో పాటు బంగారం కూడా పెట్టాం, కేజీ బంగారం అంటే వెంటనే అప్పుడు ఎలా ఉండదో చూడాలి. ఏమండి కొత్తగా మాటలు ఎలా అంటారు కానీ వద్దండి అని. తర్వాత మళ్ళీ పూజ చేయించుకున్నప్పుడు పంతులు గారు చెప్తారు, స్వామి అష్టైశ్వర్యాలు రావాలని పూజ చేయండి కదండి. ఇంకా మాట వరుసగా అంటాం, కానీ నిజంగా వస్తుంటే వద్దనంటారా చెప్పండి? ఎవరైనా నిజంగా నాకు వద్దు అని వాళ్ళు ఎవరు ఉన్నారా? మీకు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి ఒక 10 కేజీలు బంగారం ఇచ్చేద్దాం అనుకుంది అనుకోండి, వద్దు అని వాళ్ళు ఎవరు ఉన్నారా? చూడెవ్వరు. అందరికి కావాలి, ఇంకా మాట వరుసగా అంటాం వద్దని కదండి. నేనే వద్దను, నేను తీసుకుంటా. ఇంకా మా జీవరాశి కట్టుకోవాలి కదా, ఇక్కడ మీ అందరికీ మంచి ధ్యాన కేంద్రాన్ని కట్టాలండి. ఎందుకంటే డబ్బుగా మాకు వద్దండి. సో బిల్డింగ్ నువ్వు కట్టించేయమ్మా ఇక్కడ ధ్యాన కేంద్రాన్ని, భక్తులంతా ధరిస్తారు, ఆ బంగారాన్ని నువ్వే చేసుకోవచ్చగా. మా ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కట్టి పెడతారంట, మాకు అక్కర్లేదు అది కదండి. వద్దని ఎందుకనాలి? తీసుకోవాలి. వద్దని చేతులు ఎత్తకుండా ఎందుకు మానేయాలి? తీసుకోండి, ధర్మకార్యాలు చేయండి. ఆవిడ ఇస్తానప్పుడు మనకి ఎందుకంటే మన వాడికి తప్పు, కానీ ఇస్తానప్పుడు వద్దనకూడదు, అవునా కదా. అందువల్ల పరమాత్మ యందు రక్తి కలిగిన వాడికి ఇవన్నీ అక్కర్లేదండి. వాడు ఏమీ పట్టించుకోడు, నాకు ఇవి కట్టాలి అవి కట్టాలని ఉండదండి వాడికి ఎంతసేపు ఆ పరమాత్మ నామం. ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వ్యక్తులు ఇవెల్లాం కన్నాను. వాడికి తినే నీరైనా, తినే ఆహారమైనా, తినే నీరే, తాగే నీరైనా, కట్టే బట్టైనా, వేసే తాంబూలమైనా సర్వం తనకి కృష్ణుడే. వాసుదేవ సర్వమితి సమహాత్మ దుర్లభ అంటాడు పరమాత్మ. సర్వం వాసుదేవుడే అనేవాడు లోకంలో దొరకడమే కష్టం కండి. అలాంటి వాళ్ళు ఇక్కడ దొరికారు. ఇప్పుడు గోపికలు వాళ్ళని పరీక్ష చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఎంతవరకు దృఢంగా ఉంటారు వీళ్ళు, నా యందు నిష్ట కలిగి పరమాత్మను చూస్తున్నారు. మాకు పరమాత్మ తప్ప ఇంకో భావన లేదనే వచ్చారు ఈ గోపికలు. నీ కథలు వినడం తప్ప మాకు లేదు, నీ వాదోక్తాన్ని గురువులడం తప్ప మాకు ఇంకో ఇతర కథను మేము వినలేము. నీ సుందరాకృతి నీది చూడవగాని చూడ వ్యసనంలో చూకి కవలు. మాకున్నటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి నీ యొక్క సుందరమైనటువంటి ఆకృతిని చూడడానికి ఉపకరిస్తాయి తప్ప లేకపోతే అవి చూడవుతాయి. మిగతా వాళ్ళని చూడవు, నీ ఆకృతిని నిన్నే చూస్తూ ఉంటాయి అని. మా జిహ్వ అంతే అని, వాళ్ళ మనస్సు అంతా కూడా ఇలాగే ఉంది అని వాళ్ళంతా కూడా పరమాత్మ దగ్గర చెప్పారు. చెప్పి నాయన నువ్వు ఎలా అయినా సరే మమ్మల్ని వదలడానికి వీల్లేదు, మేము మిమ్మల్ని అసలు మర్చిపోలేకపోతున్నాం. గోపికలంతా చెప్తున్నారు, పరమాత్మ యొక్క అనుభూతిని చెప్తున్నారు. ఇక మా ఇంటి వారి గురించి చెప్తావా, అవి మేము అంగీకరించాం. నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పడానికి నీకు ఆ హక్కు లేదు, అక్కడికి పొమ్మని చెప్పకు. రక్షకుడు అయినటువంటి వాడు నువ్వు కదా అని నేను నీ దగ్గరికి వస్తే మళ్ళీ అక్కడికి పొమ్మంటారు.
ఒక ఉదాహరణ చెప్తారు, మనకి పెద్దలు చాలా అందంగా చెప్తారు. పద్మం యొక్క గంధాన్ని, ఆ పద్మంలో ఉన్నటువంటి ఆ తేనెని రుచి చూసినటువంటి తుమ్మెద మళ్ళీ గడ్డి పూల మీద వెళ్తుందా? ఏమన్నా చెప్పడానికి వెళ్తుందా? అలాగా. అందువల్ల అలాగే మేము నీ యొక్క అమృతాన్ని గ్రోలిన తర్వాత మళ్ళీ నీ యొక్క దర్శనాన్ని, నీ మాటల్ని విన్న తర్వాత తుచ్చమైనటువంటి మానవుల యొక్క మాటలు వినాలని మాకు ఉంటుందా? నీ యొక్క సౌందర్యాన్ని చూడడం కదా మాకు ఇంకో లోపల మిగతావి మాకు అవసరం లేదు, మేము అవి వినము అని వాళ్ళంతా అంటున్నట్ట కృష్ణుడితో. నీ మహాలక్ష్మి ఎలా అయితే కనుక నీ పాద పరాగాన్ని నీ పాదాల చెంత ఉండి ఆ సేవ చేయాలి అంటే, ఉండడానికి లక్ష్మీదేవి వక్షస్థానంలో ఉన్నా ఎంతసేపు నీ పాదాల దగ్గరే ఉండాలని కోరుతూ ఆ పాదాలను వదుతూ ఉంటుంది లక్ష్మీదేవి. అలా మాకు కూడా నీ పాదాల చెంతే ఉండాలన్నది, నీ పాదాల ఆ సంస్పర్శ మాకు కావాలని మేము కోరుకుంటున్నాము అని, మాకు అంతకంటే వేరేదేం అవసరం లేదు. అందులో ఉన్న పురుషులందరిలోకి చాలా ఉత్తముడైన పురుషోత్తముడు స్వామి, అలాంటి నీ పాదదాస్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని రక్షించు అని గోపికలంతా కూడా చెప్తున్నారు స్వామికి. ఆవిడ కృష్ణుడు సరే అని అంగీకరిస్తున్నాడు. వాళ్ళంతా కృష్ణుని యొక్క కుండలాల యొక్క కాంతి వీళ్ళందరి మీద పడుతుందండి. కుండల కుండల దీప్తి గండమన కుంచిత కుంతల పాలం సుధామండిత పల్లవాధరం మంజుల హాసమిలో కణంబునై ఉండెడు నీ ముఖంబుగని ఉండగవచ్చునే. అయ్యా నీ మొహం ఎలాంటిది, నీ యొక్క వదనము అంటే చెవి కమ్మలు ఉన్నాయి కదండి స్వామికి ఉండేటి, ఆ చెవి కమ్మలచే వచ్చేటువంటి ఆ కాంతి స్వామి యొక్క చెక్కిళ్ళ మీద పడుతుందండి. ఆ చెక్కిళ్ళ మీద పడి అది పాలభాగం అంతా చక్కగా మెరుస్తుంది, చెక్కిళ్ళు మెరుస్తున్నాయట. స్వామి యొక్క ఆ ముంగురులన్నీ చక్కగా ముందుకు పడుతూ ఉంటే అందులో రింగులు రింగులుగా ఉన్నాయేమో, ఆ జుట్టు చక్కగా కేశాలన్నీ వచ్చి చిన్న చిన్నవి వచ్చి మీద పడుతున్నాయట. అవన్నీ కూడా అలా పడుతూ ఉంటే ఆ పాలభాగం ముద్దు ఒడుగుతూ ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఇక తర్వాత నీ వదన సౌందర్యం చెప్పాలంటే చూడు, అమృతం ఒడుగుతూ ఉంటుంది నీ నోటి నుంచి. అంటే మనవాడి దగ్గర నుంచి కూడా అమృతం ఒడుగుతూ ఉంటుంది. మాట్లాడితే శవర్వాతేనండి కొంతమంది మాట్లాడుతుంటే, కానీ నేను మాట్లాడుతుంటే చాలా అందంగా ఉంటుంది. అలా నువ్వు చిరునవ్వుతో చూసే చూపులు చూడాలనుంది. నీ వదనాన్ని వీక్షించి ఎవడైనా నిలవగలుగుతాడే లోకంలో? మన్మధుడు ఉండేటి బాణం చూశారండి, చెరుకు. ఆ చెరుకు యొక్క ఆయన వేసేటి ఆ బాణాల పరంపరలకు మేమంతా దాసులం అయిపోయాము. ఆయన బాణాలు వేయడం వల్ల మా అందరికీ మీద ఇలా అయిపోయాం. మేమంతా మదన యొక్క బాణాల నుంచి మమ్మల్ని కాపాడు అని గోపికలు కోరుతున్నారు. నీ యొక్క వైభవాన్ని, నీ మాటల యొక్క అమృతాన్ని, వాగమృతాన్ని మా చెవుల నిండా నింపు, లేకుండా మేము జీవించలేము. లోకంలో అమృతం తాగితేనే కదా ఎవరైనా జీవించేది. అమృతం తాగి దేవతలంతా బతుకుతారు. అలాగే మాకు అమృతం కావాలి. ఏమిటా అమృతం? నీ యొక్క మాటలు నేర్పే అమృతాన్ని ఈ చెవుల ద్వారా మేము గ్రోయి చక్కగా జీవనాన్ని సాగిస్తాము అని. అదే కాదు, నీ యొక్క మాటలు భవదాలోకన సంగీత జములై భాసిల్లు కామాగ్నునం భవదీయాధర పల్లవామృతము చే పాపందము. అంటే వీళ్ళు దగ్గరున్నటువంటి ఈ అగ్ని చల్లాలని మనం చెప్తున్నారు. మా దగ్గర మన్మథాగ్ని ఉంది. ఈ మన్మథుని యొక్క అగ్ని మమ్మల్ని దహించేస్తాను. ఇలాంటి జ్వలించేటటువంటి ఈ అగ్ని చల్లారంటే ఈ మన్మధుడు వేసినటువంటి అగ్ని ఉంది కదా, ఈ చల్లారడానికి భవదాలోకన ఒకసారి మా వైపు చూడు. నువ్వు మా వైపు చూచావంటే ఈ మన్మథాగ్ని మొత్తం చల్లారిపోతుంది. ఒకసారి మా వైపు చూచి నవ్వు చాలు. అలాగే ఒకసారి మాతో కలిసి ఆనందించు అని ఈ యొక్క మన్మధుడు వేసినటువంటి అగ్ని కాస్త చల్లారిపోతుంది. లేకపోతే మేమంతా భస్మైపోతున్నాం ఈ జ్వాలల్లో. నిన్నే మేము స్మరిస్తూ నీ అడుగుల చెంతనే మేము అడుగులు వేస్తూ వస్తున్నామని చెప్తున్నారు. అందువల్ల పరమాత్మ యొక్క చూపులే వీళ్ళకి ఆధారం. అవి తప్ప మిగతా ఏవి వీళ్ళకి అవసరం లేదండి. వీళ్ళకి ఒక జ్వరం వచ్చిందండి, చిత్త జ్వరం అంటూ ఉంటారు. ఆ జ్వరం ఉపశమించడానికి కూడా పరమాత్మ యొక్క చూపులే కావాలి. ఇవన్నీ నీ చూపులు లేకపోతే మేము జీవించలేమయ్యా స్వామి అని నీ అభయహస్తాన్ని ఒకసారి మా శిరస్సును మూడుకోండి. ఆ శిరస్సు మీద నుంచి ఒకసారి రాను వాటిని మమ్మల్ని దగ్గరికి తీసుకో అని పరమాత్మని వీళ్ళంతా ప్రాధేయపడుతున్నారు. పరమాత్మని వేడుకుంటున్నారు అన్నమాట. అలా వేడుతూ వీళ్ళందరూ గోపికలంతా కూడా స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన కోరింద్రా సరే కృష్ణుడు
వీళ్ళందరి యొక్క భావాన్ని గ్రహించి వీళ్ళందరితో ఆనందాన్ని అనుభవించాడు ఒక కృష్ణుడే అంతమందితో కలిసి చక్కగా క్రీడించాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళందరూ కూడా పరమాత్మ తప్ప ఇంకెవరు కారు లేరు అనుకుని వచ్చారు కనుక వాళ్ళతో కలిసి క్రీడించాడు స్వామి. క్రీడించాక ఈ క్రీడలో వీళ్ళంతా ఆ ఆనందాన్ని అనుభవించి చివరి హద్దుకు వచ్చేసారు. ఇంకా అలాంటి స్థితిలో ఇంకా అక్కడే ఉంటే వీళ్ళు ఏమన్నా అయిపోతారేమో అని వెంటనే కృష్ణుడు ఒకసారి మాయమైపోయాడు. కృష్ణుడు కనపడలేదు. కృష్ణుడు కనపడకపోయేసరికి ఒకసారి వీళ్ళు అటు ఇటు తిరగడం ఆరంభించారు. కృష్ణుడి కోసం వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు కృష్ణుడు, మమ్మల్ని ఇలా చేసేసి వెళ్ళిపోతాడా అని అన్నింటినీ అడుగుతున్నారండి. రామచంద్రుడు సీతమ్మ వియోగాన్ని పొంది ఎలా అయితే కనుక చెట్లని పుట్లని గట్లని అన్నింటిని అడిగి ఆఖరి గోదావరి నదిని కూడా అడిగేటండి. ప్రవహించే నదిని పట్టుకొని హే గోదావరి సీతమ్మ చూచావా అని అడిగేటండి. ఎక్కడైనా ఎవరు చెప్తారండి, ఎవరు చెప్పరు కదండి. చెట్లు చెప్పట్లా ఏం చెప్పట్లా, కానీ జింకలు చూపించేటండి. మోడ పైకెత్తి అలా చూపించేటండి. చూపిస్తే ఓహో ఎవడో వచ్చి ఆకాశ మార్గం గుండా తీసుకెళ్ళాడా, ఏ దిక్కుకు తీసుకెళ్ళాడంటే ఇలా తిప్పేటండి, దక్షిణ దిక్కుకు చూపించేటండి జింకలు. అక్కడ లేళ్ళు అవి చూపించాడు కొన్ని జంతువులు రామచంద్రుడికి. గోదావరి నది మాత్రం చెప్పలేదు. అందుకే మన ఆడవాళ్ళకి గోదావరి అంటే కోపం. రాముడు చెప్పినప్పుడు అడిగినప్పుడు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతావా, భయపడిందినా గోదావరి నది, అందుకని గోదావరి నది చెప్పలేదు దేవుడి గురించి. సీతమ్మ ఎటు వెళ్ళింది చెప్పలేదు. వీళ్ళు కూడా కృష్ణ విరహం చేత అంటే ప్రేమ బాగా ఆధిక్యం అయిపోతే అది ఏమిటో దేని మీద వెళ్తున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియదండి. ఏదో ఒకటి చేసేయాలి, ఎవరికోవడం అడగాలి. చెట్లు మాట్లాడతాయని తెలియదు వాళ్ళకి. మాట్లాడతాయి చెట్లు చెప్పండి, అవి ఎంత మనం మాట్లాడినా ఏమి మనకి సమాధానాన్ని ఇవ్వవు. అలాంటి చెట్లతో గట్లతో పుట్టలతో ఇవన్నీ మాట్లాడుతున్నారు ఈ గోపికలందరూ కూడా. పున్నాగా కానని పున్నాగా వందితుని, ఏ పున్నాగ చెట్టు నువ్వేమైనా కృష్ణుని చూచావా అంటూ ఆడిని చెట్లని అడగడం మొదలు పెట్టారు వీళ్ళంతా. అలా చెప్తూ ఒక మల్లె చెట్లని అడుగుతున్నారు వీళ్ళంతా కూడా. నల్లని వాడు ఆ మల్లె చెట్టుని అడుగుతున్నారు, ఏమా మా వాడిని చూచావా, ఎవరు మీ వాడు, ఎలా ఉంటాడని అడిగిందిటండి. ఈవిడ చెప్పేస్తాను, చెట్టు అడిగిందో లేదో తెలియదు. కానీ ఈ ప్రేమికులకి చూడండి, ఆ ప్రేమ బాగా ఎక్కువైనప్పుడు ప్రియుడికి సందేశాన్ని పంపాలి అని ఒక మేఘాన్ని కూడా సందేశం పంపించేస్తారు. మేఘం అన్న చెప్పుకుంటుంటే అసలు తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ చెప్పదు, కానీ వాళ్ళు భర్తకి ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఒకవేళ వేరే వాళ్ళని పంపిస్తే వీళ్ళ సౌందర్యాన్ని నుంచి ఎక్కడ వాడు దూరం అవుతాడో అని ఇంకో అమ్మాయిని పంపించదండి. అందుకే మేఘాన్ని పంపిస్తారట, లేదా హంసల్ని పంపిస్తారట, పక్షుని తప్ప ఇంకెవరిని పంపించరు. ఎందుకంటే మనిషి చాలా డేంజర్. వెళ్ళి వీడి కార్యాన్ని చెడగొడతాడు, పాడు చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు కదండి. ఒకవేళ నా గురించి మంచిగా చెప్పకపోతే అందుకే మేఘాన్ని చెప్పాడు. ఒక ఆయన పక్షి హంసకి చెప్పారు. ఇలా ఒక్కొక్కరు సందేశాన్ని పంపుతున్నట్టుగా ఇక్కడ గోపికలు కూడా పరమాత్మ గురించి అడుగుతూ మల్లె చెట్లను అడిగారు. మల్లె చెట్టులారా మా కృష్ణుని చూచారా, ఎవరమ్మా మీ కృష్ణుడు ఎలా ఉంటాడు చెప్తానండి చెప్పి చెప్తున్నారండి. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసముపై చిల్లెడి వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వురా జిల్లెడు మౌనవాడు. ఎలాంటి వాడు ఆయన? నల్లని వాడు, మౌనం నలుపు కాదు, నల్లని వాడు, బాగా నల్లగా ఉంటాడమ్మా. అయితే నల్లదనంలో ఒక అందం ఉందండి. ఏమిటి నల్లదనం? బాగా నల్లగా ఉంటే అన్నింటినీ ఇస్తుంటాడు. అంటే మేఘం చూడండి నల్లగా ఉంటుంది, తెల్లగా ఉండే మేఘం నీరు విధంగా, నల్లగా ఉండే మేఘంలో నీరు కలిగి వాత్సల్యం పూరితమై ఉంటుందండి. అందువల్ల తెల్లగా ఉండేవాళ్ళు నిస్వరాలు కాదండి, బాగా నల్లగా ఉండేవాళ్ళు కూడా నిస్వరాలు. ఎందుకంటే ద్రౌపదీదేవి నల్లగా ఉంటుందండి. అందుకే పురుషుల్లో కృష్ణుడు అందగాడ, స్త్రీలలో ద్రౌపది అందగలండి. మరి ప్రపంచంలో ఎవరైనా అందగాడు లేదండి, ఇద్దరు నలిపోయింది. ద్రౌపదికి కూడా పేరు కృష్ణ అని పేరు, నల్లనిది అని అర్థం. ఎంతనో చెప్పడానికి వీల్లేదండి ఆవిడ. కృష్ణుడు కూడా అంత నల్లగా ఉంటాడు, చాలా అందం. ఆ అందంలో అంత ఇలాంటి అందం కాదండి. అందులో నల్లని వాడు కనుక మేఘం సదృశుడై ఉంటాడు కనుక, మేఘం చూడండి బాగా నీరు కలిగి ఉంటుంది. ఈ నల్లని మేఘం అది అందరికీ అన్ని ఇస్తుందండి. ఆశ్రితులందరికీ వర్షం చక్కగా అందరికీ ఇస్తున్నట్టుగా పరమాత్మ కూడా నల్లని వాడు. ఆశ్రితులు తన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా తన యొక్క కృపని అందరికీ అందిస్తాడు స్వామి. అందువల్ల నల్లని వాడు అని చెప్తున్నానంటే తమిళంలో నల్ల అంటే మంచి అని అర్థం, మంచివాడు అని అర్థం. ఇక నల్లని వాడు పద్మనయనంబులవాడు, పెద్ద నేత్రాలు కలిగిన వాడు, పద్మం లాంటి నేత్రాలు కలిగిన వాడు. అలాంటి పద్మనయనుని ఒకసారి తలిస్తే చాలని వాడు బాగుపడతాడండి. పుండరీకాక్షుడు అంటాం కదండి మనం. ఒకసారి పుండరీకాక్ష అంటే చాలు కదా, మనం
లోపల బయట అంతరంగం మొత్తం శుద్ధి అయిపోతుందండి. శరీరం లోపల బయట కూడా శుద్ధి అవుతుందంటారు. అలాంటి పద్మనయనంబుల వాడు, పెద్ద పెద్ద నేత్రాలు కలిగిన వాడమ్మా తప్పిపోయాడు మా అబ్బాయి, మా వన్యగాడు తప్పిపోయాడని అడుగుతున్నట్టండి. అడ్రస్ చెప్తున్నారు. కృపారసముపై జిల్లేడు వాడు, ఆయన కృపని బాగా చిల్లుతాడు, అందరి మీద అందిస్తాడు, తన కృపని చూపిస్తాడు. ఏమిటి కృప? ఎవరికి అవసరం ఆ కృప? సంసారంలో మగ్నులైపోయి మనందరం గట్టు తెలియక ఈ సంసారంలో మునిగిపోయి మనందరికీ చెరువునిచ్చి కృపారసాన్ని చూపి మనందరి దగ్గరికి వస్తాడండి. నిజంగా పరమాత్మకి కృప లేకపోతే ఈ భూమి మీద ఆయన కూడా ఒక గొల్లవాడి కింద అవతరిస్తాడండి. ఏ గుళ్ళోనో కూర్చొని ఆరోగ్యం చేసుకోకుండా మన ఇంటి దగ్గర కూడా చూడండి, పరమాత్మకి ఎంత కృప ఉంటే మన చక్కగా మన ఇళ్ళకు కూడా వస్తున్నాడు, ఎంత సౌలభ్యాన్ని చూపుతున్నాడు. ఆయన కృప లేకపోతే మా అందరికీ చూడండి ప్రకృతిలో ఏమి ఇస్తున్నాడు మనకి పరమాత్మ. ఏ కాలంలో ఏది అవసరమో, ఎండాకాలం ఎంత ఉండాలో, వానాకాలం ఎంత ఉండాలో, చలికాలం ఎంత ఉండాలో ఇవన్నీ సెట్ చేసి ఏర్పాటు చేస్తున్నాడే స్థానం. భూమిలో నాటితే అది ఆ విత్తనం పెద్ద వృక్షమై ఫలాన్ని ఇచ్చేలా చేస్తుందంటే నిజంగా మట్టిలో విత్తనం వేస్తే వస్తుందండి. కానీ మట్టిలో విత్తనం వేస్తే దానికి ఉండే ఫలజనకత్వాన్ని ఇస్తూ, తర్వాత మనం చూడండి విత్తనం వేస్తే భూమిలోంచి ఏది రాదు. మీరు విత్తనం వేయండి, విత్తనం వేస్తే భూమిలోంచి అది మొక్కయి కాయలు కాయాలంటే పైనుంచి చంద్రుడు ఓషధీపతి అంటారు చంద్రుడు. ఆ చంద్రుడు కనుక ఆ ఓషధిని తాను కురిపిస్తే తప్ప, తన శక్తిని ఆయన అందిస్తే తప్ప అది మొలకెత్తాడు. మళ్ళీ పరమాత్ముడు ఇన్ని రకాల మనకి కృపను చూపిస్తున్నాడు ఈ లోపల మనం ఉండడానికి. ఎక్కడెక్కడి నుంచో కొండల్లోంచి వాగుల్లోంచి ఆ నీరంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మనం తాగడానికి వీలుగా ఓళ్ళంత తీర్థం వస్తాం తాగడానికి వీలుగా. అన్ని ఊళ్ళకి వస్తున్నాయి, ఆ నీరు తాగుతున్నాం, చక్కగా జీవనం చేస్తున్నాం. ఈ భూమి మీద ఉండడానికి వీలుగా ఈ భూమి మనకి సహకరిస్తుంది. ఇన్ని ఉండడానికి గల కారణం పరమాత్మ, ఆయన కృప. ఆయన కృప మనం చూపబట్టి మనకి మానవ జన్మ వచ్చిందండి. లేకపోతే ఆయన అనుగ్రహమే లేకపోతే ఏమైపోతాం మనందరం. అందువల్ల కృప కలిగిన వాడు, కృపారసముపై జిల్లేడి వాడు, మౌలిపై సర్పిత పింఛము వాడు, నెమలి పింఛాన్ని నెమలి కని శిరస్సును ధరించేవాడు. అంటే అలాంటి నెమలి యొక్క పింఛాన్ని చక్కగా ఒక అందంగా అలంకారంగా చేసుకున్నటువంటి వాడు. ఇంకెలా ఉన్నాడు తెలిసిన ఆయన నవ్వురా జిల్లుడు మోమువాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు తప్ప ఎప్పుడు ఒకంత కోపం కూడా చూపట్టండి, క్రోధం అనేది లేదండి ఆయనకి. కానీ ఆయన కూడా క్రోధం వస్తారా కూడా మనకు తెలియదు, కానీ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చిరునవ్వులు చిందిస్తుంటాడు. అలాంటి వాడు ఏం చేశాడో తెలిసిన చెల్వల మానధనంబు దోచి, ఆడవాళ్ళ యొక్క మానం అనేటువంటి ధనాన్ని దోచేశాడు ఆయన. దొంగతనం ఎలా చేస్తాడో గోపికలు చెప్తుంటారయ్యా, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావా ఈ దొంగతనాలు? చెయ్యి ఊపవు, తల తిప్పవు, ఏమీ చేయకుండా ఏ క్రియ చేయకుండా మా అందరి మనసులు ఎలా దొంగతనం చేశావు. అందువల్ల మనవాడికి మంచి కళ ఉంటుందండి, బ్యాగ్ మన దగ్గరే ఉంటుందండి. కానీ డబ్బులు తీయకుండా మనం ఏ కత్తెరతో కట్ చేయకుండా మనం ఆ బ్యాగ్లో డబ్బులు ఎదురుబాటు కాజేసినట్టుగా అందరూ హృదయాల్లో ఉన్నటువంటి ఆ మనస్సుని దొంగిలించేస్తాడండి. మనోహారి అంటారు పరమాత్మని, అందరి మనస్సుని దొంగిలించేస్తాడ. అలాంటి దొంగల వల్ల ఎక్కడ చూడవాలి. అలాంటి వాటి చెల్వల మానధనంబు దోచి, ఓ మల్లియలారా, ఓ మల్లె వృక్షాలారా, మీ పొదల మాటన లేడు గదమ్మ చెప్పరే. మీ పొదల్లో దాక్కున్నాడా కృష్ణుడు? ఆయన ఎక్కడ ఒక చోట ఉన్నా అంతటా ఉన్నా చూడలేని స్థితి మంది. దేవుడు ఎక్కడా లేడండి, అంతటా ఉన్నాడు కదండి. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అంతటా ఉంటాడే. అంతటా ఉన్నా చూడలేని గుడ్డివాడు. ఆయన ఎక్కడ దాక్కోక్కర్లేదండి. ఆయన కనపడకూడదు అనుకుంటే చాలండి, ఒక బటన్ నొక్కి అంటే ఎవరికి కనపడ్డాడు. ఆయన కనపడాలి అనుకుంటే అందరికి కనపడతాడు. ఆ పరమాత్మ యొక్క అలాంటి వాడు పరమాత్మ. అలాంటి వాడిని మీరు ఏదైనా చూశారా? ఇంకా అలాంటి వాడు ఆయన అని మిగతా చెప్పని అడిగారండి. స్వామి ఎలాంటి వాడు అంటే ఒకసారి చూస్తే చాలండి, అంగజునైన చూడ హృదయంగముడై కరిగించువాడు. మన్మధుడు ఒకసారి కనుక దేవుడు చూస్తే చాలండి, లేదు దేవుడు కృష్ణుడు మన్మధుడు చూస్తే చాలా ఆ మన్మధుని యొక్క మనస్సంతా కరిగిపోతుంటాడు. అంటే మన్మధుడే అందరినీ రమింపజేస్తుంటే ఆ మన్మధుడు కూడా వశమైపోతాడు దీనికి. అలాంటి వాడు శ్రీరంగ దురంబువాడు, లక్ష్మీదేవిని ఉదరం ఎందుకు కలవాడు, లక్ష్మీదేవిని వక్షస్థలం ఎందుకు కలవాడు. విష్ణు వక్షస్థలుడు అన్నాడు స్వామిని. అంటే లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కలిగిన వాడు. మధురంబగు వేణురవంబువాడు,
మధురమైనటువంటి వేణుగానాన్ని చేస్తాడు ఆయన. అయితే గోపికలందరికీ వేణుగానం చేసే కృష్ణుడి కంటే ఎక్కువ వేణువు మీద ప్రేమ, దాంతో కోపం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా వేణువు పరమాత్మ యొక్క అధర సౌందర్యాన్ని గురువు చేస్తూ ఉంటుందండి. ఆ అధరామృతాన్ని గురాలని గోపికల ఆశ. అయితే పరమాత్మ ఎందుకు ఆ వేణువుని పెట్టుకున్నాడండి తన అధరం మీద? అంటే పరమాత్మ వేణువులా మీరుంటే మిమ్మల్ని అక్కడ పెట్టుకుంటానని చెప్పడానికి అది పెట్టుకున్నాడు. ఎన్ని ఉంటాయి దానికి రంధ్రాలు? వేణువుకు ఎన్ని రంధ్రాలు ఉంటాయి? 7, 6, 7 కదా, 7 ఉంటాయి కరెక్ట్గా. వాయించేటప్పుడు 7 సప్తస్వరాలు ఉంటాయి. సా రీ గా మా పద ని సా 7 రంధ్రాలు 9 రంధ్రాలు ఉంటాయండి. వేణువు అంటే ఎవరో కాదు, మనిషి. మనకు కూడా 9 రంధ్రాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? 2, 4, 6, 7 మలమూత్ర ద్వారాలు, 9 ద్వారాలు. వేణువు మనం ఒకటే, కానీ మన్నెత్తి దగ్గరికి తీసుకోవట్లేదు, వేణువు దగ్గరికి తీసుకుంటున్నాడు కృష్ణుడు. అంటే దానికి లోపలంతా ఏం లేదండి, డొల్లగా ఉండొచ్చు. చూడండి 9 రంధ్రాలు చూస్తే లోపలంతా ఏం లేకుండా ఉంది, కానీ దాన్ని తీసుకున్నాడు. కానీ మన లోపల బోర్డులు పెట్టుకున్నాం, కుళ్ళు, కుతంత్రం కదండి. వాడి మీద వీడి మీద వైరాన్ని, వీటిని మనస్సులో అన్నీ పెట్టుకుంటాం. కానీ మనం చూస్తేనే దేవుడికి అసహ్యం. కానీ ఎవడైతే కనుక వాడి మనస్సులో ఏ రకమైనటువంటి చెడు భావాలు లేకుండా ఉంటాడో, కుళ్ళు కుతంత్రత లేకుండా ఉంటాడో, ఈ నవరంధ్రాలు కలిగిన వాడిని వీటిని కూడా స్వామి తన దగ్గర పెట్టుకుంటాడు. అందువల్ల వేణువుని పెట్టుకోవడానికి గల కారణం వల్ల ఒకటే, దానికి ఏ రకమైనటువంటి చెడు భావాలు లేక ఖాళీగా ఉంటుందండి దాని మనస్సు లోపలంతా. అలా నీ లోపల కూడా ఏ చెడు లేకుండా ఉందా, నిన్ను కూడా స్వామి దగ్గరికి తీసుకుంటాడు అని చెప్పడానికి ఉదాహరణగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. వేణువులా ఉండండి అయ్యా, ఉంటే మీరు కూడా మిమ్మల్ని కూడా స్వామి దగ్గరికి తీసుకుంటాడు. అలాంటి వాళ్ళంటే స్వామి వేణురవంబు వాడు. ఒకసారి వేణువు వాయించాడంటే చాలు అందరూ అన్ని కార్యాలను మర్చిపోవాల్సింది. ఎవడు ఏ కార్యాల్లో ఉన్న ఆ కార్యాలందరూ స్వస్తి చెప్పేస్తారు. అలాంటి వాడు మంగళపూర్వదూపులకు నగ్గము చేసి, మా అందరినీ కూడా పరమాత్మ ఏం చేశాడో తెలిసిన, మన్మధుని యొక్క బాణాలకి అప్పగించేసి ఆ శరాలు మన్మధాన్ని వేసేసుకొని వెళ్ళిపోతున్నా, నాకు సంబంధం లేదని మా అందరినీ ఆ మన్మధుని వేట పడేసిపోయాడు. పైగా ఆయన పేరు ఆశ్రిత రక్షకుడు అని పేరట. ఆశ్రయించుకున్న వాళ్ళందరినీ రక్షిస్తాడట. ఈరోజు ఆ మన్మధుడు బాణాలు పెట్టి కొడుతూ ఉంటే మమ్మల్ని కనీసం మమ్మల్ని వచ్చి ఆదుకోడు. ఎంత బాగా చెప్తారండి ఇక్కడ. ఆ మన్మధుడు వేసే బాణాల నుంచి మమ్మల్ని కాపాడాడు ఆయన అని ఓ లవంగారు ద్వారా లవంగం చెట్టును అడుగుతారు. ఓ మాదీపాల కరువులారా, నారింజ చెట్టులారా చెప్పండి, ఎక్కడున్నాడు కృష్ణుడు అని చెట్లను అడుగుతున్నారని మనుషులను అడగడం మానేశారు. ఇలా కృష్ణ పరమాత్మ ఎక్కడ చూసినా ఏమీ కనపడలేదు. ఇలా కనపడనటువంటి ఆ కృష్ణుడిని పొందాలని వీళ్ళు కృష్ణుడి గురించి ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ అన్నింటినీ అడుగుతున్నాడు. ఇలా అయిన తర్వాత భూదేవి దగ్గరికి వెళ్ళారు. భూదేవి నువ్వు ఎంత గొప్పదానిలో తెలిసిన నీ అదృష్టం లోకంలో ఎవరికి రాదు. ఎందుకు అంటే సాక్షాత్తు పరమాత్మ కిటియై కౌపిట చేర్చను. నిన్న ఒకసారి రసావనంలో నువ్వు భూదేవిగా మొత్తం అంతా చుట్టుకుని కింద ఉన్నప్పుడు నేను వరాహరూపంతో ధరించి తన కోడలతో నేను చక్కగా వదార విఘ్నం దగ్గర పెట్టుకున్నాను. ఎంత గొప్పదానిలో కదా. ఆ పరమాత్మ మళ్ళీ ఇంకోసారి వడ్డుడై వర్ధిల్లె కొలిచెబడి ఆయన చిన్న బాలుడై నీ శరీరాన్ని మొత్తాన్ని ఆయన నీ ఒక భాగంతో నీ శరీరాన్ని మొత్తాన్ని కొలిచేశాడు. భూమి మొత్తాన్ని కొలిచేది ఒక పాదంతో. అంటే ఆయన యొక్క పాదం నీ యొక్క శరీరం మీద నీకు సోకింది, ఆయన స్పర్శ నీకు తగిలింది. ఆయనే మళ్ళీ ఇప్పుడు కృష్ణుండై చిక్కనములుడే ఆయనే మళ్ళీ కృష్ణుడై వచ్చి ఇక్కడ కూడా ఆయన పాదాలను ఇస్తున్నాడంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలు. ఏం చేసుకున్నావు నువ్వు? వీళ్ళకు కూడా అదే ఆశ అండి. కృష్ణుని యొక్క పాదం స్పర్శ నీ శరీరానికి కావాలి, కృష్ణుని యొక్క కరస్పర్శ నీ శరీరానికి కావాలి, కృష్ణుని యొక్క సర్వాంగములు మీకు శరీరానికి తగలాలి అని కోరికండి. అంతకంటే వీళ్ళకి ఇంకో కోరిక లేదు. ఈ కోరికతో ఇంకా వీళ్ళు తట్టుకోలేక, కృష్ణ విరహాన్ని తట్టుకోలేక ఒక్కొక్కళ్ళు కృష్ణుడు భావంలో వెళ్ళిపోయారండి. నేను కాళీకుడిని అని ఒక ఆవిడ వచ్చిందండి. అక్కడ ఆగు నువ్వు కృష్ణ అందుకండి. దుష్ట కాళీయమంత్ర అని కృష్ణుడుగా ఒక గోపిక అభినయించేసి ఇంకో గోపిక కాళీయుడిలాగా వేషం వేసుకుందంటే భావంలోకి వెళ్ళిపోయారు. కృష్ణుని యొక్క భావాల్లో అందరూ ప్రతి వాళ్ళు మునిగిపోయారు. ఇంకో ఆవిడ వచ్చి ఆవిడ తల మీద పాదం పెట్టి నృత్యం చేస్తుందండి. డ్యాన్స్ చేస్తున్నట్టుగా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కానీ నృత్యాలు చూస్తుంటాం కదండి. వాళ్ళు ఏదో వేస్తారు, నృత్యాలు చేసినప్పుడు ఏదో మామూలుగా చేస్తారు. కానీ భావం దాంట్లో
పూర్తిగా లీనమై చేసేటప్పుడు చూడండి, చూసే వాళ్ళందరికీ అందులో నిమగ్నం అయిపోతుంటారు. అలా ఇక్కడ గోపికలు ఒక్కొక్క అభినయం. ఒక ఆవిడ పూతనలాగా వేషం వేసింటా అంటూ వస్తుంటాడు, పాలిస్తానని. ఇంకో ఆవిడ కృష్ణుడు నాకు పాలు మీద వచ్చింటాడు. ఈ లోపల ఆవిడ పాలు తాగానే పడిపోతే ఆ రంగు మీద పడి కృష్ణుడు ఆడుకున్నట్టు శరీరం మీద అలా వేషం వేస్తాడండి. ఇంకో లోపల ఇంకో గోపిక అవతల పక్క శగడాసుడు వేషం, కృష్ణుడు అక్కడ పడుకొని ఆడుతూ ఉంటే ఏడుస్తున్నట్టు అని ఏడుస్తుంటే అక్కడ బండి రూపంగా శగడాసుడు వచ్చి పైన కూర్చుని పడుకోవడానికి ఒడిగాడు. వెంటనే కృష్ణుడి పాత్రగా ఎగిరి అవతల పడుతుందండి ఆవిడ. ఇలా దృశ్యాలని ఒకరికొకరు కృష్ణుడు చేసే ఆ చేష్టలన్నింటినీ స్మరించుకుంటున్నారు. ఇలా వాళ్ళు కృష్ణుని భావనతోనే ఉన్నారు. ఎక్కడ చూసినా కృష్ణుని మాత్రం కనపడడం లేదు వీళ్ళకి. వీళ్ళంతా కృష్ణుని యొక్క చర్యలే చేస్తూ ఆఖరికి వాళ్ళు పరమాత్మ గురించి పాడుతున్నట్టండి. ఇక్కడ వీళ్ళు పాడే పాటలన్నీ చాలా అందంగా ఉంటాయి. కృష్ణుడి గురించి గానం చేస్తూ గోపికా గీతలు అంటారు. ఆ గోపికా గీతలన్నీ కృష్ణుని ఎంత గొప్పవాడు, సామాన్యుడు కాదు కృష్ణ. జయతి వేదికం కృష్ణ జన్మనా వ్రజ శ్రేయతైందిరా కృష్ణ స్వస్వదత్రయీ అని వీళ్ళు గానం చేస్తూ, తండ్రి నువ్వు సామాన్యుడు కాదురా, జయతి వేదికం కృష్ణ జన్మనా వ్రజ, నువ్వు ఈ వ్రజంలో పుట్టావు. నిజానికి మధ్యలో కృష్ణ లేదు. మా దగ్గర శంషాబాద్లో చాలా అందంగా పాడుకుంటారు ఆయన ఈ పాట పారాయణ చేస్తూ. ఆయన మధ్యలో కృష్ణ చేస్తున్నాం. కానీ గోపికలంతా నువ్వు దేవకి నువ్వు చక్కగా పుట్టావయ్యా, నువ్వు పుట్టడం వల్ల ఎప్పుడైతే నువ్వు మా దగ్గర పుట్టావో, మా ఊళ్ళో పుట్టావో, లక్ష్మీదేవి విడవకుండా మా ఊరిని అలాగే పట్టుకుందయ్యా. అంటే లక్ష్మీదేవి పట్టుకోవడం అంటే అన్ని సంపదలు వస్తున్నాయి మా ఊళ్ళో. ఎక్కడ ఏ కోదమా లేదు. అంటే పరమాత్మ ఎక్కడ పుడతాడో, అంటే ఎక్కడ ఆయన పాదం ఉంటుందో అక్కడ అందరూ సంపదలే తప్ప వాళ్ళకి దారిద్ర్యం అనేది ఉండదండి. లక్ష్మీదేవి ఉంటే వాళ్ళంతే రాదండి, తిరిగి పరస్పరం అసలు పడదండి. లక్ష్మీదేవి ఉన్న చోటుకు దరిద్ర దేవత రాదు. అందువల్ల ఈవిడ అలా లక్ష్మీదేవి మమ్మల్ని చక్కగా పట్టుకుంది. దైవ దృశ్యత కృష్ణ దృశ్యత త్వయి ధృత సద త్వాం విచిన్వతే అని కృష్ణుడి గురించి వాళ్ళు భావన చేస్తూ ఒకటి అంటున్నారు, తండ్రి ఎంత గొప్పవాడు తెలిసిన తవ కథామృతం కృష్ణ తప్త జీవనం, నీ కథామృతం ఏదైతే ఉందో అది మా అందరి జీవనాన్ని పునీతం చేసింది కదా. లోకంలో అమృతాలు ఉన్నాయి. ఆ అమృతాన్ని తాగినవాడు వాడు మాత్రం శరీరాన్ని వదలకుండా ఉంటాడు. కానీ శరీరం ఉంటే లాభం ఉంటాయా? నీ అమృతం తాగితే శరీరం పోతుంది, చాలా ఆత్మ ఎప్పుడు ఉంటుంది కదండి. ఆ ఆత్మకు కావాల్సిన మంచి పోషణ ఎప్పుడు లభిస్తూ ఉంటుంది. అలాంటిది నీ కథామృతం. నీ కథామృతం ఎవడైతే ఉంటాడో, నీ అమృతాన్ని గ్రహించిన వాడికి ఎటువంటి ఇబ్బందులు కావు. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక తాపాలను ఉంటాయండి. అంటే జ్వరాలు రావడం లేదు, జంతువుల వల్ల భయం కానీ, భూతాదుల వల్ల భయం కానీ, ఇలాంటివి ఏవి లేకుండా ఉంటాయి. ఈ తాపత్రయాలు అంటారు వీటిని. ఈ తాపత్రయాలు అనేవి లేకుండా ఉంటారు నీ కథామృతాన్ని గ్రహించిన వాళ్ళు. ఒకసారి వింటే చాలు, శ్రవణం గణం కృష్ణ, ఒకసారి ఈ కథ వింటే చాలు, వాళ్ళందరికీ శ్రవణం చేసినంత మాత్రాన్ని అందరికీ పునీతం అవుతారు, వాళ్ళంతా బాగుపడతారు, వాళ్ళందరికీ భక్తి అనేది అంకురిస్తుంది అని చెప్తున్నా. అలా వీడు చెప్తూ, కృష్ణ నువ్వు ఎంత గొప్పవాడు, నువ్వు యశోద బిడ్డడివి కావు. అంటే కేవలం యశోద బిడ్డవే, కానీ కేవలం యశోద బిడ్డవే కావు, నువ్వు ఎలాంటి వాడివి, సాక్షాత్తు నీరజ నేత్ర, పెద్ద పెద్ద నేత్రాలు కలిగిన వాడా, నువ్వు ఎవరివి, ఈ లోకాలన్నింటినీ సృజించినటువంటి ఆ పరమాత్మవి, సమస్త జంతు చేతో విదితాత్మ ఈశ్వరుడు, అన్ని లోకాలను సృజించి అన్ని చేతనాలను సృజించిన వాడివి. అలాంటి నిన్ను తొల్లి వరించి తలంచి విరించి అంటే బ్రహ్మ, ఆ బ్రహ్మగా ఒకసారి నీ కోసం ప్రార్థన చేస్తే ఆయనకి మనసులో కనపడ్డావు. ఆ కనపడినప్పుడు ఆయన కోరేట లోకరక్షణ కోసం నువ్వు రావయ్యా అని ఆయన ప్రార్థన చేస్తే, అలాంటి నువ్వు నాగపర్యంగం సృజ్య, ఎప్పుడు పడుకునే పడక నువ్వు ఆదిశేషం మీద పడుకుంటావు కదా, ఆ పడకను వదిలేసేసి నాగపర్యంగం సృజ్య హ్యాలతో మధురాపురి, ఈ మధురాపురానికి వచ్చేసావు నువ్వు. ఎంత గొప్పవాడు అని సాక్షాత్తు భగవంతుడే మాకు తెలుసును అని గోపికలు చెప్తున్నారు. గోపికలకి పరమాత్మ తెలుసునండి. అందువల్ల నీ పాదస్పర్శన ఎవరికైతే కలుగుతుందో వాడికి సంసారమే భయం పోతుంది. నిన్ను పొందాలని ఎవరు కోరుకుంటాడో చాలా కోరుకోకుండా చాలండి.
వాడు పొందడానికి కావాల్సిన ప్రయత్నం చేసినా చేయకపోయినా దేవుడిని పొందాలంటండి నాకు అని అంటే చాలు వాడు తరిస్తాడు. ఎంత గొప్పవాడు కదా నువ్వు అని కృష్ణుని యొక్క ఘనమైన కీర్తినంతా పాడుతున్నారంట వీళ్ళంతా. అలా పాడుతూ నీ యొక్క మాటలు, నీ యొక్క చూపులు, నీ యొక్క ధ్యానము ఇవన్నీ మా హృదయాల్లో ఎప్పుడు నాటుకొని ఉన్నాయి. అవన్నీ మర్చిపోదామన్నా మేము మరవలేకుండా ఉన్నాం. అందువల్ల మా అందరికీ నువ్వే నాదుడివి ఓ కృష్ణ అని కృష్ణుడి దగ్గర ప్రార్థన చేశారు. వీళ్ళు అలా ప్రార్థన చేసినప్పుడు కృష్ణుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడండి. అక్కడ ప్రత్యక్షమైన తర్వాత వీళ్ళంతా అడుగుతారు కృష్ణుడు ఏమయ్యా అంటే, అప్పటిదాకా వీళ్ళంతా ఒక గోపుడు ఒట్టేసిందండి. కృష్ణుడిని కనుక నాకు మనం వదిలేసి వెళ్ళిపోతాడు కదా, ఇలా అంత అనుభూతులు వచ్చేసి కృష్ణుడు వస్తే నేను మాట్లాడిన ఒట్టు పెడుతున్నాను కాదు, నువ్వు మాట్లాడవా అయితే నేను ఆ కృష్ణుడు వస్తే నేను చూడని ఇంకో ఆవిడ ఒట్టేసిందండి. ఒక్కొక్కటి ఇంకో ఆవిడంటండి కృష్ణుడు తనంతటి తాను నాతో మాట్లాడితేనే నేను మాట్లాడతాను, కృష్ణుడు నన్ను వచ్చి ముట్టుకుని నన్ను ముట్టుకుంటేనే ఆయన ముడతాను అండి ఇంకో ఆవిడ. ఇలా అందరూ ఒట్టేశారు. కృష్ణుడు రాగానే అందరూ ఒట్లో గడ్డ మీద పెట్టేశారు. మాట్లాడాలన్నాడు ముందు వెళ్ళిపోయి కృష్ణ ఎక్కడికి పోయేవాళ్ళు 2 చేతులు పట్టుకుంటాడండి. ఇంకో ఆవిడ అసలు కృష్ణుడు చూస్తే తప్ప నేను చూడలేదు కదండి, కృష్ణుడు చూడడానికి వీడు చూసేసి నన్ను చూసావా అదండి, నేను ఎంత బాధపడుతున్నానో చూడు, ఎందుకు అలా వెళ్ళిపోవచ్చునా ఆనందానుభూతిలో ఇలా మమ్మల్ని మగ్నం చేసి ఇలా వెళ్ళిపోతే ఏమవుతాం అనుకున్నావు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళు భావించగల మాటలు. దుర్యోధనుడు చూడండి కృష్ణుడు వస్తే లేవనన్నాడు. సమయంలో అందరూ కూడా అయ్యా కృష్ణుడు వస్తే లేవకపోతే ఎలాగే బాబు మరి అంటే, నన్ను చూడట్లా నేను ఏం చేస్తే చేయండి అన్నట్టు సభలో అందరితో దుర్యోధనుడు. కానీ కృష్ణుడు రాగానే అందరూ కృష్ణుడు వస్తే మళ్ళీ లేస్తే వీడియో ఉంటాడు దుర్యోధనుడు, అందరూ దుర్యోధనుడు చూశాడు. చూస్తే దుర్యోధనుడు కృష్ణుడు రాగానే లేచిపోతే అందరూ లేచిపోయాడు. కృష్ణుడు అలాంటివా అండి, ఎవరు ఏది చేయనంటారో కూడని వారి చేత చేయిస్తాడండి ఆ పనిని. కూడారైలు శ్రీర్ గోవింద ఆయన అంటారు తల్లి పాత్ర, కూడని వాళ్ళని జయిస్తాడండి. ఇది మేము చెయ్యము అంటే వాళ్ళందరినీ ఓడిస్తాడండి. అలాంటి వాడు ఈ గోపికలందరూ వాళ్ళందరూ వాళ్ళు మళ్ళీ వచ్చేలా చేశారట. ఒక గోపిక పెట్టి స్వామి యొక్క గళసీమని చక్కగా గట్టిగా పట్టుకుందట. రెండో గోపిక గట్టిగా ఆయన యొక్క అధరోష్టాన్ని చక్కగా పానం చేసుకుందట. ఇంకో గోపిక వచ్చి స్వామి యొక్క ఆ అంగురుల దగ్గర వచ్చి భుజం మీద చేపెట్టుకుని ఇలా పడుకుందట ఒక గోపిక. ఒక్కొక్కరు ఒక్కొక్క భంగి వల్ల ఉన్నారు. ఇంకో ఆవిడ కళ్ళతోనే తాగేస్తుందా అన్నట్టుగా చూస్తుందటండి. ఇంకో గోపిక కృష్ణుని చూచి ఈ కృష్ణుడు వెళ్ళిపోతాడా ఇప్పుడు ఎక్కడికి పోతాడో చూస్తా అని చూచి టక్కన కళ్ళు మూసుకుంటుందండి. అంటే నా కళ్ళల్లో బంధించేస్తున్నాడు, ఇంకా ఎక్కడికి పోలేడు. చూడండి తెలియదాక మనకి రావండి. దేవుని చూస్తాం దేవుడు ఎక్కడికో పోయాడు అంటాం, కానీ ఆవిడ చూడండి కృష్ణుడు ఎక్కడికి పోకుండా ఇక చూస్తున్నా టక్కన మూసేసే తరపులు ఇక బయటికి పోలేడు కృష్ణుడు అందుకండి. అలా వాళ్ళు కృష్ణుడిని అలా పానం చేస్తారు. ఒక్కొక్కరు వాళ్ళంతా కృష్ణుడితో కలిసి ఆనందానుభూతులన్నీ అనుభవించి ఆఖరికి ఒక చోట కూర్చున్నారండి. వాళ్ళంతా కూర్చున్న తర్వాత గోపికలంతా అడిగారు కృష్ణుడు ఒక 3 ప్రశ్నలు. కృష్ణ, కొంతమంది నిన్ను లోకంలో కొన్ని సమస్యలు ఉన్నాయా, వీటి సమాధానం చెప్పాలని అడిగారండి. లోకంలో కొంతమంది ప్రేమిస్తారు ఒకళ్ళని, వాళ్ళు ప్రేమిస్తున్నారని తెలియగానే వాళ్ళు ఐ లవ్ యూ చెప్పగానే వీడు కూడా ఐ లవ్ యూ చెప్తారు. అంటే ఇలా వాళ్ళు ప్రేమించారని చెప్పగానే వీడు ప్రేమిస్తాడు కదా, అది గొప్పదంటావా? ఒకవేళ కొంతమంది ప్రేమించని వారిని ప్రేమించేవాడు గొప్పవాడు అంటావా? కొంతమంది ప్రేమించేవాడిని ప్రేమించడు, ప్రేమించని వాడిని ప్రేమించడు, ఎవడు గొప్ప అంటావు వీళ్ళల్లో అంటే కృష్ణుడు వీడి సమాధానం చెప్పేటండి. చూడండి అలా లోకంలో ఒకడెవడో వాడు ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ప్రేమించాలి అంటే మీకు ఎంత చెప్పాక ఒకడు వచ్చాడు నేను ప్రేమిస్తున్నా అని చెప్పగానే అయితే సరే నేను కూడా ఇలా వీడు అని చెప్పాడు. అంటే వీడికి ఏదో స్వార్థం ఉంది, వాడి దగ్గర నుంచి ఏదో పొందాలని వీడు ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తున్నాడు కనుక అందులో స్వార్థం నిమిడి ఉంది. రెండోది, ఒకడు ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమించేవాడు అంటే ప్రేమించకుండా ఉండేవాళ్ళని కూడా ప్రేమించాడు. అంటే అలా ప్రేమించకుండా ఉండేవాళ్ళని కూడా ప్రేమించాలంటే వాడికి దయ కావాలి. ఆ దయ కలిగిన వాడు ప్రేమించిన వాడిని కూడా ప్రేమిస్తాడు. చూడండి, కొడుకు తన్నాడు తిట్టాడు, ఎన్ని చేసినా తల్లిదండ్రులు తిట్టండి వాడు పోవాలని కోరుకుంటుందా? వాడు ఎంత కాదనుకుంటే అంతంగా తల్లి వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది, వాడిని ప్రేమిస్తుంది, వాడు బాగుండాలని కోరుకుంటుంది తల్లి. పిల్లవాడిని కావచ్చు, మనవాడిని కావచ్చు, అలా తల్లిదండ్రులుగా వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళు ఉన్నారు చూసారు కొంతమంది, ఇంకొందరు వాళ్ళు లోకంలో స్నేహధర్మాలను కొన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా కొంతమందిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించని వారిని కూడా వాళ్ళు కొంతమంది ప్రేమించారు. అంటే లోకంలో ఎవరు తనని ప్రేమించట్లేదని వాడిని ఎందుకు ప్రేమించాలనుకుంటాడు.
వాడు ప్రేమించని వీళ్ళు అనుకున్నారట, ప్రేమించేవాడిని ప్రేమించరు, ప్రేమించని వారిని ప్రేమించరు. అంటే ప్రేమించే వాళ్ళనే ప్రేమించకపోతే ఇక ప్రేమించిన వాళ్ళని వీడియో ప్రేమిస్తాడండి. కృష్ణుడు అలా అనుకున్నట్టండి. మూడో మాట అంటే అలాంటి వాడు కృతజ్ఞుడు. ప్రేమించిన వాడు ఏదో ఒక తనకేదో మంచి చేసినా ఆ మంచిని గుర్తించకపోతే వాడు కృతజ్ఞుడు కదండి. కృతజ్ఞత లేనివాడు కదండి అకృతజ్ఞుడు. కృతజ్ఞుడు అంటే వేరండి. అంటే ఇక కృష్ణుడిని కృతజ్ఞుడు అంటున్నారు. అంటే కృష్ణుడి కోసం వీళ్ళన్నీ వదిలిపెట్టి వచ్చారు. వదిలిపెట్టి వచ్చి కృష్ణుడే అనేసాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది వెళ్ళారా అన్నట్టు. మేమనుకున్నాం అన్నట్టు. నేను మీరంతా ప్రేమించిన అన్నింటినీ వదిలిపెట్టి మీరు మా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానని మీకు కోపంగా ఉంది కదా. అందువల్ల అన్నింటినీ వదిలి నీ ప్రేమే కావాలని కోరుతుంటే, ఆ ప్రేమని కోరి ఆ ప్రేమను అందిస్తుంటే దాన్ని అందుకోకుండా వెళ్ళిపోతున్నాడు. కృతజ్ఞత లేనివాడని మీరు నన్ను అనుకుంటున్నారు. కృతజ్ఞత లేనివాడు కూడా కాదు, కృతజ్ఞుడు. ఎందుకని మమ్మల్ని బాధ పెట్టాడు, ఏడిపిస్తాడు కృష్ణుడు అని అనుకుంటున్నారు. గోపికలంతా మూడో కేటగిరీకి కృష్ణుని చేర్చారు. కృష్ణుడు అన్నట్టు ఇవన్నీ ఈ 3 కేటగిరీలో నేను చేరను. ఎందుకని నమే ద్వేషోస్తి నా ప్రియ, నేను ప్రేమించేవాడు లేడు, ద్వేషించేవాడు లేడు. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. ఇంతమందితో ఆనందంగా వహించిన గోపికలందరిలో ఈయన బ్రహ్మచారి. ఎలాగో నేను చెప్తాను రా. ఎందుకంటే పరమాత్మ ఏ కార్యం చేసినా కార్యం మీద మగ్నత ఆయనకి లేడు. నీకు చెప్పాను ఫస్టే, ఇది కామ విజయము. ఈ రాసలీల గ్రంథం అంతా కామాన్ని జయించడం. అంతమంది గోపికలు వచ్చినా కృష్ణుడు ఏమాత్రం చెల్లించకుండా అతను పొమ్మన్నాడు. అంతమంది వాళ్ళంతా పరమాత్మ నుంచి ఒక రకమైనటువంటి ఆనందానుభూతి ఆయన స్పృశించాలి, ఆయనతో ఆనందాన్ని అనుభవించాలని వాళ్ళు కోరుకున్నారు తప్ప కృష్ణుడు ఇలాంటి చర్యలు చేయాలని ఆయనకు లేదండి అసలు. అందులో ఆయన భావమే వేరు. అందువల్ల లోకంలో ఉండే అందరిలాంటి కాముకుడు కాదు కృష్ణుడు. అది భక్తుడికి భగవంతుడికి ఉండేటి ఆ ప్రేమ బంధాన్ని చూపుతుంది ఇక్కడ ఈ ఘట్టం అంతా కూడా. అలా చెప్తూ కృష్ణుడు చెప్తాడు, నిజంగా కానీ నేను మీరు చేసిన దానికి ఇంకా అక్కడే ఉంటే మీరంతా ఈ పాటి ఉండేవారు కాదు. అక్కడ చాలా అందంగా చెప్తారండి. గోపికలంతా కృష్ణుని వెంబడిస్తారు. కృష్ణుడు ఎక్కడున్నాడో అని వెతుకుతూ ఉంటే ఒక చోట కృష్ణుడు అడుగులు కనపడ్డాయండి. 4 అడుగులు కనపడ్డాయండి. అంటే 4 పాదాల ముద్రలు కనపడ్డాయి. కనపడగానే ఓ కృష్ణుడు అయితే ఇగో ఇక్కడ కృష్ణుని యొక్క పాదాల్లో పద్మము, ఒక ధ్వజము ఇవన్నీ ఉంటాయండి. రథ కదాశంకరధాకల్పక ధ్వజారవిందాంకుశవజ్రలాంఛనం అంటాం కదండి మనం. ఒక అంకుశము, ఒక ధ్వజము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి ఇదిగో కృష్ణుడి పాదాలు ఇవి అని వెనకాత వెళ్తుంటే ఆ పక్కన ఇంకో 2 పాదాలు కనపడ్డాయి. హరే కృష్ణుడితో పాటు ఎవరో గోపిక కృష్ణుడు తీసుకువెళ్తున్నాడని వాళ్ళంతా అనుకుని వెళ్ళారు. వెనకాత ఆ అడుగులతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక చోట వెళ్ళిన తర్వాత ఇద్దరు పాదాలు దగ్గర ఉన్నాయి. మునివేళ మీద కృష్ణుడు నిలబడ్డాడు. అవతల పక్క ఆ అమ్మాయి కృష్ణుడి మీద పాదాలు పెట్టి నిలబడిందండి. అది పర్యంక విద్య అని చెప్తారంటే పరమాత్మ వైకుంఠంలో ఉన్నప్పుడు జీవుడు వెళ్తే చూడడానికి కృష్ణుడు ఏదో అధర సౌందర్యాన్ని పానం చేస్తున్నట్టుగా ఇక్కడ కనపడినా ఈ ఘట్టం ఏమిటంటే వైకుంఠంలో నారాయణుడు ఉన్నప్పుడు జీవుడు వైకుంఠానికి వెళ్ళాక మనందరికీ ఆయన పాదాన్ని చూపిస్తాడు. ఆ పాదం మీదే మనం కాళ్ళు పెట్టి పైకెక్కాలి. పరమాత్మ యొక్క పాదమే మనకి ఆసనం కింద అవుతుంది. అదే మనకి ఉపాయం కింద ఒక మనకి ఆలంబన అవుతుంటాడు. దాన్ని పట్టుకున్నప్పుడు చేపట్టుకుని పైకి లాగుతాడు, మన పైకి ఎక్కించుకుంటాడు స్వామి. అది మనకి అక్కడ చూపిస్తుంది ఆ ఘట్టం. ఇలా వీళ్ళ పాదం చూసి ఆ తర్వాత కృష్ణుడు ఆ అమ్మాయి పాదాలు కనపట్టలేదు. అక్కడ చెట్లు ఉడుగుతున్నాయట. ఇప్పుడే ఇక్కడ కాయలు కోసి వెళ్ళారు అలా అనుకుంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు యొక్క జాడ పట్టుకోలేకపోతారు. ఆ అడుగులను బట్టి వెళ్తారు కానీ ఎక్కడ కృష్ణుడు కనపడ్డాడు. తను కావాలనుకుని వస్తే తప్ప మళ్ళీ వీళ్ళకి కనపడలేదు కృష్ణుడు. అలాంటి కృష్ణుడిని చెప్పినాడు, చూడండి మీరు ఆనందంలో చివరి స్థాయికి వెళ్ళిపోయారు. ఆ చివరి స్థాయికి మీరు వెళ్ళిపోయారంటే కనుక మళ్ళీ మీకు దుఃఖం వస్తుంది. అందువల్ల నేను అది మీకు రావడం నేను చూడలేను, అందుకని వెళ్ళిపోయాను. అదిగా కృష్ణుడి యొక్క ఆలోచన ఒకటండి. ఒకసారి కనుక దేవుడు కనపడ్డాడు అనుకోండి, కనపడిన తర్వాత నాకు దేవుడు కనపడ్డాడనే గర్వం మనకు వస్తుంటండి. ఆ గర్వం మనకి రాబోతుంది. ఇందాక ఆ గోపిక ఒకదాంతో వెళ్ళాడే, ఆ గోపిక పేరు రాధ అని చెప్తారు. ఆ రాధతో వెళ్ళినప్పుడు రాధ కనిపించింది. ఇంతమంది గోపికలు ఉంటే అందరినీ వదిలేసి నాతో వచ్చాడు కదా అని ఆవిడ గర్వం వచ్చిందండి. గర్వం వచ్చి అబ్బా నేను ఇంకా నడవలేదమ్మా నన్ను ఎత్తుకోవాలండి. ఎదుకమంటే అక్కడ మాయమైపోయాడండి. నీకు ఇంత పవరా? గర్వం ఎవరికి ఉంటే అక్కడి నుంచి దేవుడు అదృశ్యం అవుతాడండి. అందుకే భక్తి ఉండాలి. ఆ భక్తితో వాడు చేసే కార్యాల వల్ల అన్నీ అవుతున్నాయి, అంతా మంచి జరుగుతుంది, నాకు తప్ప గడికి కనపట్టలేదు దేవుడు
నాకు తప్ప ఎవరికి ఏం తెలియట్లేదు అనుకుంటూ దేవుడు అలాంటి వాడికి గుణపాఠం నేర్పుతాడు, బుద్ధి చెప్తాడు. అలాంటి వాడికి దూరం అయిపోతాడండి, దగ్గరికి రాకండి అలాంటి వాడికి. పాప ఆ గోపిక అలాంటి స్థితిలో ఉండిపోయింది. పాపం అందరూ దుఃఖాన్ని పొందే కృష్ణుడు కనపడగానే అడిగితే కృష్ణుడు చెప్పాడు, ధనం బాగా ఉన్నవాడు చూడండి, ఆ ధనం పోయిందనుకోండి ఒకసారి ఏమవుతాడు వాడు, ఎంత దుఃఖాన్ని పొందుతాడు వాడు. అయ్యో దుఃఖం 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 దుఃఖం. అందువల్ల అలాంటి దుఃఖాన్ని అలాంటి దాన్ని విదర్చుకోలేదు. ఇప్పుడు దేవుణ్ణి కనుక చూడలేదనుకోండి, ఆయన చూడాలని ఒక ఆనందంతో పొందాలని ప్రయత్నం సాగిస్తుంటారు కదా. అందుకే నేను కనపడకుండానే మీ అందరి చేత పొందాలని ఆసక్తిని పుట్టించాలని నేను చేస్తున్నాను ఈ పని. చూడండి, మనకి అప్పుడప్పుడు అనుకుంటుంటాం, సోమవారం వస్తే బాగుండు, సోమవారం వస్తే బాగుండు మన ఇంటికి అనుకుంటారు. వచ్చిన తర్వాత అయిపోతే ఇంక వెళ్ళిపోతే బాగుండు, పని మనం చేసుకోవచ్చు, ఇంక వెళ్ళిపోతే బాగుండు, పూజ దగ్గర నుంచి ఇదే కార్యక్రమం. స్వామి ఎప్పుడు బయలుదేరితే వెళ్ళిపోతా తల్లి, పూజ అయిపోయిన తర్వాత తెలియదు. ఎదురు చూపులో ఉండే ఆనందం ప్రత్యక్షంలో ఉంటుందా మీకు చెప్పండి? ఎదురు చూపులో ఉండే ఆనందం అంతా ఇంత కాదు, చాలా ఆనందం ఉంటుంది ఎదురు చూపులో. గుహుడు రాముడి కోసం ఎదురు చూచాట. రాముడు వచ్చేస్తున్నాడు, ఇంకా వచ్చేస్తుంది. భరద్వాజాశ్రమం నుంచి బయలుదేరిపోయాడు, ఇంకేముందని ఎదురు చూశాడు. వచ్చిన తర్వాత ఉండదండి అంత కదా. వచ్చే అంతసేపు ఉండే ఆనందం అంటే ఎదురు చూపులో ఉండే ఆనందం ప్రత్యక్షంలో చాలా తక్కువ ఉంటుందండి. పెళ్లి కావడానికి ముందు చూడండి ఎంత ఆనందం, మా ఆయన వచ్చేస్తున్నాడని ఎంత ఆనందం వెళ్ళిపోతానండి. పెళ్ళి అయిన తర్వాత చూడాలి, ఎందుకు చేసుకున్నాను రా బాబు నేను అంటే ఒకటితో పాటు ఆ కష్టాలు భరించలేక కాఫీ అడిగితే టీ ఇస్తావు, టీ అడిగితే పాలు ఇస్తావు, పాలు అడిగితే ఏది ఇవ్వవు. అంటే అంతకుముందు ఒక ఆయన చెప్తుంటారు, ఆయన పేరు సంతానం వేణుగోపాలాచార్య స్వామిని, చాలా వీణ మీద వాద్యం వహిస్తుంటారు. మహానుభావుడు చెప్పేవారు, పెళ్లికి ముందు ఐ లవ్ యూ అంటారండి, పెళ్ళి అయిన తర్వాత ఐ లీవ్ యూ అంటారు, వదిలేయాలి. అవి బాబు ఉండలేటండి తట్టుకుని ఆవిడతో. రెండు రకాలండి, పెళ్ళి కాకముందు ఆవిడ లేకుండా ఉండలేడు, పెళ్ళి అయ్యాక ఆవిడ ఉంటూ ఉండలేదు. రెండు రకాల బాధలు. అందువల్ల ఇలా పరమాత్మ ఆయన గురించి చింతిస్తూ ఉండే ఆనందం చాలా గొప్పది. అందుకే ఆనందాన్ని ఎక్కువ పెంచడానికే నేను అదృశ్యమైపోయాను. ఆయన కృష్ణుడు గోపికల యొక్క నిష్టని పెంచడానికి చేసేటండి. అలా చేసిన తర్వాత వాళ్ళందరూ కృష్ణుడు ఒకటే మాట చెప్తాడు, మీరందరూ నా కోసం అన్నింటినీ వదిలిపెట్టుకుని సూచిస్తారు. ఏది అవసరం అనుకోలే, మీ భర్తను విడిచిపెట్టారు, పిల్లల్ని విడిచిపెట్టారు, అత్తమామలు ఏమన్నా అంటారని కూడా లెక్క చేయకుండా వచ్చేసారు. ఇలాంటి మీకు నేను ఏమిచ్చిన నేను రుణం తీర్చుకోగలను కనుక నీకు ప్రత్యుపకారానికి నేనేమీ ఇవ్వలేను కృష్ణుడు అంటున్నాడు. మరి ఏమిస్తావు కృష్ణ? మీరు చేసిన ఈ త్యాగాన్ని స్మరించుకోవడం తప్ప నేనేమీ చేయలేను. స్మరించుకుంటూనే ఉంటాడు, ఎప్పుడు స్మరించుకుంటాడు. చూడండి, పరమాత్మ నాకు సర్వవిధ బంధువు, సర్వవిధ రక్షకుడు అని ఎవడైతే కనుక ఆ పరమాత్మ ఎందు పరిపూర్ణ విశ్వాసంతో త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్త్వ గురుస్త్వమేవ అన్నీ నువ్వే అని ఎవడైతే ఆ పరమాత్మ ఎందు ఉంటాడో, అలాంటి నిష్ట ఉన్నవాడు పరమాత్మ నుండి వాడి జీవితంలో ఎప్పుడు ఎన్ని బ్రహ్మాండాలైనా ఎన్ని కల్పాలైనా అసలు వాడి గురించి మర్చిపోతాడు, వాడి గురించి సతతం తలుచుకుంటూనే ఉంటాడు పరమాత్మ. అంత గొప్ప మాట దేవుడు పరమాత్మ చెప్తున్నాడు. తన కోసం అలా వస్తే ఎవరైతే అలాంటి వాళ్ళు వస్తారో అలాంటి వాళ్ళకి ప్రతిసేయ యుగంబులైన ఎన్ని యుగాలైనా వాళ్ళకి నేను ప్రతిక్రియ నేను చేయలేను అని స్వామి చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత గోపకాంతలంతా చాలా ఆనందపడిపోయారు. వాళ్ళందరితో కలిసి రాసక్రీడ చేస్తాడు స్వాములు కృష్ణ పరమాత్మ. గోపికలేమో చాలా తానా ఒక్కడే, కానీ ఒక్క కృష్ణుడు అంతమంతా ఎలా చేశాడు అంటే తాను బహువిధ రూపంతో తన యోగశక్తితో కృష్ణుడు అనేక మందిగా అయిపోయాడు. అవి లీలాసుకుడు చెప్తారు చాలా అందంగా. ఎలా తయారయ్యాడు కృష్ణుడు అంటే అంగన మంగన మంతరే మాధవం చాంతరేణాంగన. ఎలా ఉన్నాడంటే ఒక ఇద్దరు గోపికల మధ్య ఒక కృష్ణుడు ఉన్నట్ట. ఒక గోపిక ముందు నుంచి ఆ స్వామి యొక్క భుజాల మీద చేతులు పెట్టింది, ఇంకో గోపిక వెనక నుంచి పెట్టింది భుజాల మీద. అక్కడ నృత్యం చేస్తున్నారు. కొంతమంది వీణలు వాయిస్తున్నారు, కొంతమంది మృదంగాలు వాయిస్తున్నారు. కృష్ణ పరమాత్మ ఏమో వేణునాదాన్ని చేస్తున్నాడు. అంటే ఇంతమంది కృష్ణుడు వాయిద్యాలు వాయిస్తున్నారు. ఇవన్నీ చూడడానికి బ్రహ్మాది దేవతలంతా పైన నుంచి చూస్తున్నారు. చాలా మంది గంధర్వ కన్యలు అందరూ చూస్తూ ఈ కృష్ణుడు చేసే ఈ రాసక్రీడని చూసి కొంతమంది కన్యకలు ఆ పైన దేవకన్యకలందరూ కళ్ళు తిరిగి పడిపోయారు ఆనందంతో. అది చూడడానికి ఆ రాత్రి లాంటి రాత్రి ప్రపంచంలో మనం ఇంకో రాత్రి రాలేదండి. ఇప్పటికి కూడా బృందావనం వెళ్తే రాత్రి పూట ఎవరు బృందావనం వెళ్ళనివ్వరు, వెళ్తే పిచ్చివాళ్ళు అయిపోతారండి.
ఏదో ఒక ఇబ్బందులు కలుగుతాయి అంటారు, వెళ్ళరు. అక్కడ ఇప్పటికి కూడా ఈ గానం వినపడుతుంది అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్ప స్థితి. ఇప్పటికీ కొన్ని వాద్యాలు వినపడుతుంటాయి, గజ్జలు కట్టుకుని ఆడేటువంటి శబ్దాలు వినపడుతుంటాయని ప్రత్యక్షంగా వెళ్ళి అనుభవించిన వారందరూ చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పది క్షేత్రం బృందావనం. అటువంటి బృందావనంలో ఒకసారి అడుగు పెడితే చాలు మనిషి ధరిస్తాడు. అలాంటి చోట కృష్ణుడు అందరితో కలిసి నాట్యం చేస్తున్నాడు. అలా అక్కడంతా కూడా ఉత్తమ కల్పితే మండలే మధ్యగా ఒక మండలం అయిపోయినంతా కూడా వృత్తాల్లా ఉన్నారు. వాళ్ళందరూ అలా ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ వేణునాదాన్ని చేస్తూ అందరినీ ఆనందపరిచాడు అనమాట. అలా ఆనందపరిచి ఆ నృత్యం అంతా చేసి అందరూ వెళ్ళి నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నట్టండి. తర్వాత ఆ స్నానాలు చేసేటప్పుడు ఆ పైన వీళ్ళు నాట్యం చేస్తుంటే పైనుంచి దేవతలంతా కూడా వానలు కురిపించారు, పుష్పాల వానలు. కురిసెం పువ్వుల వానలు, పువ్వుల వాన పడుతుందండి. మెరసెందుబులు గుంట ముదితలుగాను అనేక రకాల గుర్తుబులు పూజించారు పైన. సరసం గంధర్వపతులు, గంధర్వపతులైన వాళ్ళంతా కూడా అక్కడంతా ఉండి వరసం హరిపాడినప్పుడు వసుధాధీశ ఆ హరిని గురించి ఓ పాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా. కృష్ణ పరమాత్మ ఇలా రాసక్రీడ చేస్తూ వాళ్ళందరితో కలిసి కాళిందీ నదిలోకి దిగారు. వీళ్ళంతా దిగి ఆ నీళ్ళల్లో ఒకరికొకరు నీళ్లతో కొట్టుకుంటూ ఆటలాడుతూ చక్కగా ఆనందాన్ని అనుభవించారు. ఇదంతా ఖాళీ అయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే కృష్ణుడు అన్నట్టు ఆ రాత్రి కూడా చాలా ఆనందంగా గడిచిందండి. చంద్రుడు కూడా తన భార్య అందరితో తారకులందరితో కలిసి ఈ కృష్ణుడి యొక్క నాట్యాన్ని మొత్తాన్ని చూస్తూ ఉంటే తెల్లవారడానికి ఆలస్యమైనట్టండి. ఎందుకంటే బాబా ఆయన నాట్యం చూస్తున్నాడు కానీ చూసిన తర్వాత కానీ వెళ్ళడానికి వీలేదు కదండి. అందుకని చంద్రుడు కూడా ఉండేసరికి తెల్లవారడం చాలాసేపు పట్టిందండి. ఆ చంద్రుడు వెళ్ళిపోతేనే కదండి ఇక్కడ సూర్యుడు రావడం. ఆ సూర్యుడు కూడా రావలేదు, చీకటి కూడా అలాగే అయిపోయిందండి. వెన్నెల పండు వెన్నెలలో అలసటతో చక్కగా చేస్తుంటే నృత్యం చేస్తుంటే ఆ యమునా నదిలో చల్లని గాలులు చక్కగా వచ్చినాయండి. అన్ని రకాల కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తూ వీళ్ళంతా అలసిపోయి చెమటలు కారిపోతున్నట్టు ఆ నృత్యం చేస్తుంది అందరికీ కూడా. యమునా కంకణచారి అయి వనజ పుష్పమోద సంచారి అయి ఆ కాళిందీ నదిలో ఆ జలకణాలన్నింటినీ చిరుకుతుందండి గాలి. ఆ చిన్న చిన్న తొంపర్లన్నీ వస్తున్నాయంటే గాలికి. యమునా కంకణచారి అయి వనజ పుష్పమోద సంచారి అయి ఆ వాయువు వచ్చే వాయువు ఎలా ఉంది అంటే అక్కడ నుండి అరణ్యంలో ఉన్నటువంటి ఆ చెట్ల నుంచి వచ్చే పుష్పాల యొక్క సుగంధాన్ని మొత్తాన్ని విరజిమ్ముతూ వస్తుందండి ఇక్కడ. అలా వస్తూ రమణి గర్మణి వారి ఈ ఆడవాళ్ళంతా ఈ గోపికలందరూ నృత్యం చేస్తుంటే అలసిపోయి వాళ్ళందరికీ చెమటలు కాలుతుంటే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ చక్కగా గాలులు వీస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా. మదవతీరా అలాంటి వాళ్ళందరికీ కూడా బడలిక తగ్గిపోతుందండి. గోపికలందరికీ బడలిక లేకుండా ఈ గాలి వీస్తూ అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఈ అయిన తర్వాత కృష్ణుడు జలక్రీడ సలిపిన తర్వాత వాళ్ళందరికీ చక్కగా వెళ్ళమని చెప్తాడు. కృష్ణుని యొక్క యోగ మహిమ చేత ఆయన అనుగ్రహం చేత వీళ్ళింటికి వెళ్తారు. వెళ్ళలేరు అసలు, మేము వెళ్ళమంటారు. కానీ కృష్ణుని యోగ మహిమ ద్వారా అందరూ మళ్ళీ వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళో ఏమిటని ఎవరు అడగలేదండి. అంత కృష్ణ యొక్క మాయ, కృష్ణానుగ్రహం చేత. అటువంటి గొప్పదనమాట ఇది. అయితే ఇక్కడ దీని గురించి మన పెద్దలు చెప్తారు. అయ్యా కృష్ణుడు చేశాడు కదా, దీన్ని అందరూ చేయొచ్చునా? అయ్యా ఇది అందరూ చేసేది కాదు. ఇప్పుడు ఇది కృష్ణుడు చేసిన ఈ దోషం కాదు, సాక్షాత్ పరంధాముడు ఆయన. ఆ గోపికలంతా మనం పొద్దుందా ఫస్ట్ మొదట్లో చెప్పుకున్నాం. ఈ గోపికలంతా కూడా సాక్షాత్తు దేవతలే అని చెప్పుకున్నాం, పరమర్షులు అని చెప్పుకున్నాం, కృష్ణుని యొక్క భార్యలు ఘట్టాలని పొద్దుందా చెప్పుకున్నాం కనుక. అందువల్ల ఇది దోషం కాదు. అగ్ని అన్నింటినీ దహిస్తుంది, అన్నింటినీ కాలుస్తుంది. కాల్చినప్పుడు దుర్వాసనతో కూడిన వాటిని కాల్చినా దుర్వాసన అగ్నికి అంటదు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా అంటే ఆయనకి ఏ కర్మ ఏవి అంటేవి కావు, ఆయనకి ఏమీ అంటవు. అయినా కృష్ణుడు చేశాడు కదా, మనం చేస్తా అనుకుంటే కష్టం. కృష్ణుడు ఒక్కడే వేల మందిగా అయ్యాడు, అవుతావాలాగా నీకు ఆ శక్తి ఉంటే నువ్వు చేయొచ్చు. అంటే ఈశ్వరుడు కనుక తను చేయొచ్చు, ఏం చేసినా దోషం కాదు. ఎందుకంటే జీవాత్మలందరినీ పొందేవాడు ఆయనే కనుక ఆయన పేరు పరమ ఆత్మ అని పేరు. ఆత్మోది ఆత్మ, పొందబడేది ఆత్మ అంటారు. ఆయన అందరినీ పొందుతాడు కనుక ఆయన పేరు పరమాత్మ అని పేరు. ఈ జీవులందరూ ఆయన్ని పొందాలి, అందరినీ పొందేవాడు ఆయనే కనుక ఆయన పేరు పరమాత్మ అని పిలుస్తారు. అటువంటి ఆయన చేస్తే దోషం కాదయ్యా. అయినా ఒకటి చెప్తాం వినండి. పాల సముద్రాన్ని చిరికినప్పుడు విషం వస్తే ఆ ఆహారాన్ని శంకరుడు మింగాడు. మన ఆహారాన్ని మనం కూడా మింగుతా పోతే ఏమవుతాడు?
అంటే ఇలాంటివి చేస్తారు కానీ మిగతావి చేయరండి. చాలామంది అడుగుతుంటారు స్వామివారిని, స్వామీజీ రాముడు మాంసం తిన్నాడు కదండి, మనం ఏం తింటే తప్పేంటండి, మంత్రం ఇచ్చేటప్పుడు మాంసం తినద్దు అంటున్నారు కదా, ఏ రాముడు తినగలదు మేము తినకూడదు. స్వామివారు అంటారు, అవునమ్మా రామచంద్రుడు సముద్రం మీద సేతువు కట్టాడు, నువ్వు కూడా కట్టావా? రామచంద్రుడు కోతులతో సావాసం చేశాడు, మనుషులతోనే చేసేది, కోతులతో ఏం చేస్తావు ఇంకా కదా. ఇంకా పరమాత్మకి మనకి సంబంధం కాదండి, ఆయనకి మనకి పోలికే పెట్టుకోకూడదు. ఇది జీవులకి పరమాత్మకి జరిగినటువంటి ఒక అందమైనటువంటి ఒక సంబంధం. ఆ సంబంధాన్ని చక్కగా చెప్తారు మన పెద్దలు. అటువంటి దీన్ని విన్నా ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తారో, ఎవరు చదువుతారో వాళ్ళకి కృష్ణ భక్తి అమితంగా కలుగుతుంది, ఆ కృష్ణుని యందు అనుభూతి కలుగుతుంది అని చెప్తారు. అటువంటి భక్తి కలిగి మనందరం కృష్ణుడు పొందినటువంటి గోపికలు పొందినటువంటి ఆ సౌభాగ్యాన్ని మనం కూడా పొందుతూ ముందుకు సాగుతాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీయకాంతాయ కళ్యాణధయేర్ధయేర్ధిరాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోళేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ స్మరభూమాయ మంగళం. నీలాస నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసన పరైర్వదాచార్య పురోగమై సర్వైశ్చమోదయాచార్యై సత్కృతాయాస్తు మంగళం. శ్రీమతే రమ్యజామాతృంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. జై శ్రీరామ్.